మార్గములో కాపాడుటకు దూతలను ఏర్పరిచావు. రాయి తగలకుండా నన్ను ఎత్తి పట్టుకుందు. రాయి తగలకుండా నన్ను ఎత్తి పట్టుకుందు. లేదు ఏదయ్యా ఆధారం, నా శృంగమా నా శైలమా. లేదు ఏదయ్యా ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి ఆరాధన. ఆరాధన ఆరాధన యేసయ్య నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి ఆరాధన. ఆరాధన ఆరాధన యేసయ్య నీకే ఆరాధన. వేటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రం కలుగుగాక. పిల్లలారా, మార్గంలో కాపాడడానికి మనకి మన దూతలు అపాయింట్ చేశాడు. కాబట్టి క్షేమంగా మన ప్రయాణాలు అన్నీ కూడా జరుగుతున్నాయి ఆయన దయ వల్ల. ఎవరు దైవభక్తులు గలవారు చూస్తే ఆయన దూతలు కావాలంటున్నాడు. కాబట్టి మనం ఆయన దైవభక్తులు వెళితే చాలు, మిగతా అంతా ఆయన చూసుకుంటాం. దేవుని నామమున స్తోత్రం. ఓకే, ఆశగా చెప్పినట్టుగా మరి మన ఆది మానవం నేటి మానవ ఒక సబ్జెక్ట్లో చరిత్రలో మరి ఆఖరి క్లాసు ఈ సంవత్సరానికి. మళ్ళీ దేని చెప్పైతే జనవరిలో మళ్ళీ మన కార్యక్రమాలు అయిన తర్వాత మరొక కార్యక్రమం ఇదే సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాం, కంటిన్యూ చేస్తాం. కాబట్టి ఈరోజు ఎంతవరకు అయితే అంతవరకు మనం విషయాలు ఉన్నాం, ఎంతవరకు అయితే అంతవరకు ఈరోజు మనం ముగించుకున్నాం. ఓకే, మీరు అయిపోయిన సబ్జెక్ట్ మాత్రం మర్చిపోవద్దు, ధ్యానం చేయడం మాత్రం మానకండి. మనం ఆల్రెడీ ఇక్కడ ఈరోజు ఈ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ ఉన్నాం? ఇశ్రాయేలు రాజుల తాలూకా సబ్జెక్ట్లో మనం ఉన్నాం. ఇశ్రాయేలు రాజులు క్రీస్తు పూర్వం 930లో వారు రాజ్య స్థాపన చేశారు. ఒక పక్క ఉత్తర రాజ్యం, ఒక పక్క దక్షిణ రాజ్యం, రెండు రాజ్యాలు కూడా డివైడ్ అయిపోయాయి క్రీస్తు పూర్వం 930లో. ఈ క్రీస్తు పూర్వం 930లో డివైడ్ అయిపోయినటువంటి రాజ్యాలు ఇశ్రాయేలు రాజ్యం క్రీస్తు పూర్వం 720 వరకు కూడా అది పరిపాలించారు. ఆ క్రీస్తు పూర్వం 930 నుంచి 722 వరకు వారు పరిపాలించినటువంటి దేశ్ మొదట అంటే ఉత్తర రాజ్యం. అది ఫస్ట్ రాజధాని షెకెం, తర్వాత తిర్సా, తర్వాత సోలోమోను. అక్కడ 19 రాజులు పరిపాలించారు ఆ రాజ్యాన్ని, ఉత్తర రాజ్యాన్ని. దాన్ని ఇశ్రాయేలు రాజ్యం అంటారు, దాన్నే ఉత్తర రాజ్యం కూడా అంటారు. దాన్ని ఇంకా రకరకాల ఎప్పుడైనా కూడా చూస్తారు గ్రంథం. అందులో మనం దాని స్థాపకుడు మొదటి యెరోబోయాము. నెబాతు కుమారుడు యెరోబోయాము దాన్ని స్థాపించాడు. ఆ రాజ్యాన్ని స్థాపించేట్టు దాని విగ్రహాలను కూడా స్థాపించాడు. యెరూషలేము వెళ్ళకుండా వాళ్ళ తన ప్రజలు ఇంకొక రాజ్యంతో కలవకుండా, రెహబాముతో కలవకుండా ప్రత్యేకంగా ఆరాధన స్టార్ట్ చేశాడు. అక్కడ దాను బేతేలు అనేటువంటి ప్రాంతాల్లో దూడమలో ఏర్పాటు చేశాడు. అదే ఇశ్రాయేలు అందరూ కూడా 19 రాజు వరకు కూడా ప్రతి రాజు కూడా దాన్నే కొనసాగించాడు. ఏ రాజు కూడా అందులో బయటికి రాలే. ఆ పాపలు అందరూ కొనసాగానే ఉన్నారు. అందరూ ఆ పాపలు మునిగిపోయే చివరికి ఆ పాపాన్ని పెట్టి దేవుడు ఆ విగ్రహాలను పెట్టి వాళ్ళ దేవుడు శిక్షించాడు. దానికి తోడు వాళ్ళ తర్వాత అక్రమాలు అన్యాయాలు చేశారు కనుక, నీతి అనుసరించి నడుచుకోలేదు కనుక దాన్ని పెట్టి కూడా దేవుడు తీరుగా తీసుకొచ్చాడు. వాళ్ళు 722 వరకు. అయితే 722 వరకు వాళ్ళకి మంచి అవకాశం కల్పించాడు దేవుడు. అయినప్పటికీ కూడా 19 రాజ్యాల్లో ఏ రాజు కూడా మారలేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ వస్తున్నాం. ప్రజలు మనం 12వ రాజు దగ్గర ఉన్నాం. రాజభవనం 10వ రాజు జరిగింది, మనకి యెహూదా అయిపోయింది. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. లాస్ట్ వీక్ మనం మాట్లాడిన రాజులు 9వ రాజు యెహోరాము, 10వ రాజు యెహూ.
ఆ ఇద్దరు రాజుల గురించి మనం ధ్యానం చేయడం జరిగింది కదా. ఈ రోజు తర్వాత కంటిన్యూ చేసి మీరు పాంప్లెట్లు ప్రకారంగా చూసుకోండి. 11వ రాజు ఇశ్రాయేలు పరిపాలించిన రాజు యెహోయాషు. ఈయన ఆ యెహూ యొక్క కుమారుడు. ఎందుకంటే యెహూకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, నీ కుమారుడు 4 తరాల వరకు రాజ్యం చేస్తాడు. కాబట్టి ఆ వాగ్దానం నెరవేరుతుంది. అందువల్ల యెహూ తర్వాత మరి యెహోయాషు రాజు అయ్యాడు. యెహోయాషు రెండవ రాజుల గ్రంథం 13వ అధ్యాయం ఉంది. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం తీసుకున్నాను, మీరు నొప్పి చేయొచ్చు. ఈ తాలూకా క్యారెక్టర్ 4-5 రాజులు అయిపోతే పోసారు. ఎందుకంటే అందరూ 2 కేజీలు ఉంటారు, అందరికీ కొద్దిగా రెఫరెన్స్ ఉంటాయి. కాబట్టి 5 రాజులు అయిపోతాయి అనుకుంటున్నాను. రికార్డింగ్ చేసుకోండి మీరు. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో ఈ తాలూకా రెఫరెన్స్ 1-9 వచనాలు, 1-9 వచనాల వరకు ఈ రాజు గురించి ఉంటుంది. మరలా 22-23 వచనాలు కూడా ఈయన గురించి రాశారు, అవసరం నోట్ చేసుకోండి. అదే అధ్యాయంలో 22-23. అయితే ఈ రాజు తాలూకా బయోడేటా మీకు చెప్తున్నాను. ఈయన 11వ రాజు. ఈయన యెహూ కుమారుడు. యెహూ కుమారుడులో మొదటివాడు అయిన మరి అంటే రాజు కుటుంబంలో చూస్తే 5వ రాజు కుటుంబానికి చెందినవాడు. 5వ రాజు కుటుంబంలో చూస్తే 2వ వాడు ఈయన. యెహూ తర్వాత ఈయన యెహోయాజు కనుక. ఈ పేరు గలవారు, ఈ యెహోయాజు అని పేరు గలవారు ఇంకొక 2 ఉన్నారు రాజుల్లో. యోధా రాజుల్లో 6వ వాడైన అహజ్య ఉన్నాడు కదా, ఆయన పేరు కూడా యెహోయాజు అని పేరుంది. అలాగే యోధా రాజుల్లో 17వ వాడు ఉన్నాడు, యోషియా కుమారుడు యెహోయాజు. అక్కడ కూడా అంటే యోధా రాజుల్లో ఇద్దరికి ఇదే పేర్లు ఉన్నాయి. కాబట్టి ఈయన ఇశ్రాయేల్ రాజు అయిన యెహోయాజు. ఈయన తండ్రి పేరు యెహూ అన్నది మాత్రం మీ మైండ్లో పెట్టుకోవాలి. అయితే ఈయన యోధా రాజు అయిన యోవాషు కాలంలో ఈయన రాజుగా ఏలాడు. షోమ్రోన్లో 15 సంవత్సరాలు పరిపాలించాడు ఈయన. 15 సంవత్సరాల పరిపాలనలో కూడా యెరోబాము తాలూకా ప్రవర్తనే, మొదటి యెరోబాము ప్రవర్తన అనుసరించాడు ఈయన. విగ్రహాన్ని విడిచిపెట్టలేదు. ఈయన కాలంలో ప్రవక్త ఎలీషా ప్రవక్త. అయితే ఇతని కాలంలో సిరియా వాళ్ళు శత్రువులు. సిరియా వాళ్ళు ఇతని కాలంలో బాగా దొల్లగొట్టి ధూళివలే చేశారని రాయబడి ఉంది. ఆ వచనం మీకు చూపిస్తాను తర్వాత. అయితే శ్రమకాలంలో ఈయన యెహోవా వైపు తిరిగాడని, యెహోవాని ఈయన వేడుకొనగా దేవుడు సహాయం చేశాడని ఈయనకు ఒక మంచి గుర్తింపు ఉంది ఆ విషయంలో. ఓకే, ఇది ఇంతలో బయోడేటా. ఇతని గురించి మీకు రెఫరెన్స్ కూడా ఇచ్చేసాను. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 1-9. ఇప్పుడు నేను చదువుతున్నాను చూడండి. యోధా రాజైన అహజ్య కుమారుడైన యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరం మందు యెహూ కుమారుడైన యెహోయాజు షోమ్రోన్లో ఇశ్రాయేలును ఏలన ఆరంభించి 15 సంవత్సరములు ఏలును. అది మీకు ఇచ్చిన బయోడేట్లు ఇచ్చాను ఆల్రెడీ. ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము పాపములు విడివక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించను. ఈయన మీద నేరం అదే. యెరోబాము తన పాపాన్ని కొనసాగించాడు. కాబట్టి యెహోవా కోపం ఇశ్రాయేలు వారి మీద రగులుకొనగా ఆయన సిరియా రాజు అయిన హజాయేలు దినములన్నిటిను, హజాయేలు కుమారుడు బెన్హదదు దినములన్నిటిను ఇశ్రాయేలు వారిని వారికి అప్పగించను. అంటే హజాయేలు బెన్హదదు అన్నటువంటి సిరియా రాజు దినాల్లో ఈ ఇశ్రాయేల్ని వారి చేతికి అప్పగించాడు, దేవుడే అప్పగించాడు. 4వ వచనం చదువుతున్నాను. అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజు చేత బాధ నొందిన ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవి అంగీకరించను. అండర్లైన్. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. యెహోయాహాజు శ్రమల్లో దేవుని వేడుకున్నాడు, దేవుడి వైపు తిరిగాడు. కాబట్టి దేవుడు ఆయన మనవి అంగీకరించాడు, అంటే ఆయన ప్రార్థన అంగీకరించాడు. ఇది ఎప్పుడు కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. దేవుడికి ఏ జనమైనప్పటికీ కూడా, ఏ స్థలంలో అయినప్పుడు కూడా, వాళ్ళు ఎటువంటి వాళ్ళు అయినప్పుడు కూడా, కష్ట సమయంలో, నష్ట సమయంలో, అనారోగ్య సమయంలో, ఇబ్బందుల సమయంలో దేవుడిని ఆశ్రయించి తన వైపు ఎవరైతే తిరుగుతారో వాళ్ళ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఇది బైబిల్ 100% చెప్తుంది. వాళ్ళు అన్యుల, లేదంటే వాళ్ళు స్త్రీల, వాళ్ళ పురుషుల, వాళ్ళ చిన్నపిల్లల, వాళ్ళ పెద్దవాళ్ళ, వాళ్ళ ధనవంతుల, వాళ్ళ దరిద్రుల, దేవుడికి అన్ని అక్కర్లే. ఎనీ పర్సన్, ఏ మానవుడైనా సరే సృష్టికర్త అని దేవుడి వైపు, ప్రభువా నన్ను పుట్టించిన వాడు నీవే, నా పాపాల కోసం, నా శాపాల కోసం సిలువలో నువ్వు బలైపోయావు కనుక నాకు క్షమాపణ నీ దగ్గరే దొరుకుతుందని ఎవరైతే తన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తారో ఆ వ్యక్తికి ఫస్ట్ రక్షణ ఇస్తాడు, నిత్య జీవిస్తాడు. రెండోది భూమి మీద సమస్య నుంచి ఆయన విడిపిస్తాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా యెహోయాజు ప్రార్థన చేశాడంట, అతను మనం అంగీకరించాడని 4వ వచనంలో రాశాడు. 5వ వచనంలో కావున యెహోవా ఇశ్రాయేలు వారికి రక్షణను అనుగ్రహింపగా అతని చేత ఇశ్రాయేలు వారి సిరియన్ల వశంలో తప్పించుకొని మునుపటి వలె వారి తలక స్వస్థలంలో కాపురం ఉండేరి. ఆయన ఇశ్రాయేలు వారు పాపం చేయడం కాకుండా యెరోబాము కుటుంబీకులు చేసిన పాపం వారు విడివక వాటిని అనుసరించి వచ్చారు. మరియు ఆ దేవతా స్తంభం షోమ్రోన్లో నిలిచి ఉంటుంది. ఇంకా దేవతా స్తంభాలు తీయలేదు షోమ్రోన్లో. ఇక 7వ వచనం ఒకసారి చూడండి. రౌతుల్లో 50 మందియు, రథముల్లో 10, కాల్బములో 10,000 మందియు మాత్రమే యెహోయాహాజు దగ్గర ఉండిరి.
మిగిలిన వారిని సిరియా రాజు దొల్లగొట్టిన ధూళి వలె నాశనం చేసి ఉండెను. అండర్లైన్. దొల్లగొట్టిన ధూళి వలె నాశనం చేసేసాడు సిరియా రాజు. ముందు వచనంలో మనం చదివాం, సిరియా రాజుకి, సిరియా వారికి, అజాయేల్కి, బెన్హదద్కి అప్పగించింది ఎవరంట? దేవుడే. వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో, వాళ్ళు ఎప్పుడైతే తప్పు చేశారో దేవుడే అప్పగించేశాడని రాయబడి ఉంది. కాబట్టి ఒక వ్యక్తి, ఒక శత్రువు లేదా ఒక సమస్య మన మీదకి వస్తుందంటే మనకి దేవుడు అవకాశం ఇస్తే తప్ప అది మన మీదకి రాదు. ఏ సమస్య కూడా నీకు విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్ల నేరదు అని చెప్పాడు. అంతే. మరి వర్ధిల్తుందని దాని అర్థం దేవుడు అవకాశం ఇచ్చాడే మరి దానికి. అది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, ఇది ఇంచుమించు మీకు 9వ వచనం వరకు అదే మ్యాటరు. 9వ వచనం చూడండి. యెహోయాజు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో పాతి పెట్టబడిను. అతని కుమారుడైన యెహోయాషు అతను మారుగా రాజాయును. ఇది యెహోయాజు తాలూకా క్యారెక్టర్. యెహోయాజు తాలూకా బయట రాసుకున్నారు మీరు, కాబట్టి ఇది ఈ రకంగా యెహోయాజు గురించి చదవండి. నెక్స్ట్ ఈయన కుమారుడు యెహోయాషు రాజు అయ్యాడు. ఈయన 12వ రాజు. ఈయన యెహోయాషు క్రీస్తు పూర్వం 814లో పరిపాలించాడు. ఈయన 798లో క్రీస్తు పూర్వం పరిపాలించాడు యెహోయాషు. ఇతను 12వ రాజు. యెహూ యొక్క మనవడి ఈయన, అంటే యెహోయాజు కుమారుడు. 5వ రాజు కుటుంబానికి చెందినవాడు. 5వ రాజు కుటుంబంలో 3వ వాడు. ఇక యోధా రాజులు ఈయన కాలంలో యోవాషు, అమజ్యా ఈయన కాలంలో. ఈయన కాలంలో ప్రవక్త ఎలీషా. ఈయన షోమ్రోనులో 16 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతడు అంటే మొదటి యెరోబాము యొక్క పాపాన్ని ఈయన కూడా కొనసాగించాడు. మరి సిరియా వారిని, ఈయనకి శత్రువులు ఈయన కాలంలో కూడా సిరియా వారిని 3 సార్లు జయించాడు. ఈయన 3 మార్లు జయించాడు. ఎందుకంటే ఎలీషా ప్రవక్త అదే చెప్తాడు. అది ఆ సబ్జెక్ట్ మీకు చూపిస్తాను. నువ్వు 3 మార్లు సిరియాలను జయిస్తావని చెప్పాడు ఎలీషా ప్రవక్త. ఆ రీతిగా 3 మార్లు జయించాడు. ఓకే, ఇది ఈయన తాలూకా పెరపాసు. ఇక్కడ ఇంత రిఫరెన్స్ రాసుకోండి. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం యెహోయాషుది. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం నుంచి 25వ వచనం వరకు. 14వ అధ్యాయం 8వ వచనం నుంచి 16వ వచనం వరకు. ఇంకా కావాలంటే 2వ దినవృత్తాంతాలు కూడా ఈయన ఉంటాడు. 25వ అధ్యాయం 5 నుంచి 24లో కూడా. 2వ దినవృత్తాంతాలు 25వ అధ్యాయం 5 నుంచి 24లో కూడా ఈయనకి యోధారాజుతో జరిగిన యుద్ధం గురించి రాశాడు అక్కడ. ఇదండి 12వ రాజు గురించి. నేను చదువుతున్నాను చూడండి. 13వ అధ్యాయం 10వ వచనం. యోధారాజు అయిన యోవాషు ఏలుబడిలో 37వ సంవత్సరం ముందు యెహోయాజు కుమారుడైన యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలును ఆరంభించి 16 సంవత్సరాలు ఏలెను. అది రికార్డు. 16 సంవత్సరాలు పరిపాలించాడు ఈయన. ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చేటు కారకుడు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపం విడవక వాటిని అనుసరించు యెహోవా దృష్టికి చెడు నడిచాడు. ఈయన కూడా చెడుతనమే జరిగించాడు. ఓకే, 12వ వచనం. యెహోయాషు చేసిన ఇతర కార్యాలను గురించి, అతడు చేసిన దాని అంతటి గురించి, యోధారాజున అహజ్యాతో యుద్ధం చేయనప్పుడు అతడు కనపరిచిన పరాక్రమశాలను గురించి ఇశ్రాయేలు రాజు వృత్తాంత గ్రంథం అందు రాయబడి ఉంది. ఈయన అతనితో యుద్ధం చేశాడని రాయబడి ఉంది. ఎవరైనా? అమజ్యా. యోధారాజుని 9వ వాడైన అమజ్యాతో ఈయన యుద్ధం చేశాడు. అది ఎక్కడో చూద్దాం, మీకు చూపిస్తాను. ఓకే, 13వ వచనం. యెహోయాషు తన పితరులతో నిద్రించిన తర్వాత యెరోబాము అతని సింహాసనం మీద ఆసీనుడయ్యాను. ఈయన గురించి అప్పుడే ముగించాడు. ఇక్కడ యెహోయాషు కంప్లీట్ చేసాడు అని ముగించాడు. కానీ చరిత్ర మళ్ళీ తర్వాత రాశాడు. తర్వాత మరి కనపడుతుంది మీకు. ఓకే, 13వ వచనం అలా పట్టుకోండి. ఇది ఇంకా అప్పుడే అది చచ్చిపోలేదు, ఇంకా ఉన్నాడు ఆయన. ఆయన చరిత్ర ఇంకా రాశాడు. 14వ వచనం చదువుతున్నాను చూడండి. అంతటా ఎలీషా మరణకరమైన రోగం చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజు అయిన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతను చూచి కన్నీరు విడిచుచు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులు నీవే అని ఏడ్చెను. ఎవరి దగ్గర ఎవరు ఏడుతున్నారు? ప్రవక్త అని ఎలీషా దగ్గరికి వచ్చి ఇశ్రాయేలు రాజు 12వ వాడు ఏడుస్తున్నాడు. కన్నీరు విడిచి ఏడుస్తున్నాడు. చిన్నపిల్లల ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు ఒక రాజు ఒక ప్రవక్త దగ్గర? ఎలీషా ప్రవక్త మరణకరమైన రోగంతో ఉన్నాడు. ఇది అండర్లైన్ చేసుకోండి ఈ వచనం బాగా. క్రైస్తవులకి చాలా ఆత్మీయులకి అర్థమవుతాయి ఇలాంటి విషయాలు. శరీర సంబంధాలకు అర్థం కావు ఇలాంటి విషయాలు. ఒక ప్రవక్త ఎలీషా మరణకరమైన రోగమా? ఎలీషాకి రోగమా? ఎలీషాకి మరణకరమైన వ్యాధి. అసలు ఈ ప్రవక్త ఎవరైనా? పవర్ఫుల్ ప్రవక్త. ఆయన గురువుగారిని మించిపోయిన ప్రవక్త ఈయన. గత వారంలో మనం చూసాం ఈయన చేసిన అద్భుతాలు. ఈయన మా మొదటి రాజుల గ్రంథంలో పిలువబడ్డాడు. ఏలియా కాలంలో ఆయన దుక్కు దున్నేటప్పుడు దుప్పటేసాడు, వచ్చాడు. ఏలియా దగ్గర అన్నీ నేర్చుకున్నాడు. ఈయన పరిచర్య 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో ప్రారంభమైంది. ఈయన గురువుగారు 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో ఆరోహణం అయిపోయారు ఏలియా గారు.
అప్పుడు వెంటనే ఆ దుప్పటి ఈయన పడగానే ఆ దుప్పటి తీసుకొని యోర్దాన్ కొట్టగా యోర్దాన్ పాయలు అయిపోయింది. ఆ తర్వాత ఎరుకో దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ నీళ్లు పాడైపోయి అంటే ఉప్పేసి బాగు చేశాడు. ఆ తర్వాత 42 మంది యవనస్తులు ఎలుగుబంట్లు వచ్చి చీల్చేటట్టు చేసేసాడు. అక్కడ 2 అధ్యాయ కార్యాలు అయిపోయి ఇక 3 అధ్యాయం వచ్చేసరికి ముగ్గురు రాజులు ఇశ్రాయేల్ రాజులు యుద్ధానికి వెళ్తే మోయాబు రాజు మీదకి అక్కడ వర్షం కానీ గాలి కానీ ఏది లేకపోయినా లోయ నీళ్లతో నిండుతుందని చెప్పాడు. అంతేకాదు అలాగే నిండింది. తర్వాత మోయాబు రాజు మీద జయిస్తానని కూడా చెప్పాడు ఆ 3 అధ్యాయంలో. ఇక 4 అధ్యాయం వచ్చేసరికి అక్కడ ఏం చేశాడు, నూనె కొండను ఆశీర్వదించి విస్తారం నూనె చేశాడు. ఆ తర్వాత సూనేమీరాలకు పిల్లలు లేరంటే పిల్లడిని కుమారుడు కలుగుతాడని చెప్పాడు. ఆ కుమారుడు చచ్చిపోతే వాడిని మళ్ళీ బ్రతికించాడు. ఆ తర్వాత వీళ్ళకి వంట చేస్తుండగా చేదు వచ్చేటప్పుడు అక్కడ కొద్దిగా పిండేసి ఆ చేదు కూర మంచి కూరగా బాగు చేశాడు. ఎవరు ఏం చేసింది? ఇంకేం చేశాడు, 20 రొట్టెలు కానుకొచ్చింది ఆయనకి, 100 మందికి పెట్టగా ఇంకా మిగిలిపోయినట్టు చేశాడు. ఇన్ని అద్భుతాలు చేశాడు. ఇంకా మనం వెళ్ళిపోతే 5వ అధ్యాయానికి వెళ్ళిపోతే నయమాన్ కుష్ఠరోగాన్ని బాగు చేశాడు. సైన్యాధిపతి గెహజీ కుష్ఠరోగం వచ్చినట్టు చెప్తే స్పాట్లో అయిపోయింది. ఇక 6వ అధ్యాయానికి వెళ్తే వాళ్ళ గొడ్డలు ఎరువు గొడ్డలు పడిపోతే ఆ గొడ్డలు కూడా తేలుడు చేశాడు. ఇంకా కాకుండా సిరియా రాజు అంతఃపురంలో ఏమనుకుంటున్నాడు అవన్నీ ఇశ్రాయేల్ రాజుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు. అంతేకాకుండా ఆయన పట్టుకోవడానికి సిరియా సైన్యం వస్తే ప్రార్థన చేసి వాళ్ళందరిని అంధత్వంతో మొత్తాడు. మరలా ప్రార్థన చేసి వాళ్ళకి కళ్ళు తెరిచినట్టు చేశాడు. ఆ విషయం చూసేటప్పుడు గెహజీకి ప్రార్థన చేస్తే గెహజీకి కళ్ళు తెరిచాడు. ఇన్ని అద్భుతాలు చేసినటువంటి ఎలీషా ప్రవక్త రోగంతో పీడితుడై ఉన్నాడా? అంటే సేవకులు కూడా రోగం వస్తుందా? సేవకులు కూడా ఇలాంటి రోగాలు ఉంటాయా? సేవకులు అనగానే స్వస్థపరిచేవారు. వాళ్ళు ప్రార్థన చేస్తే ఇతరులకు స్వస్థత వస్తుంది. వాళ్ళు ప్రవచనం చెప్తే ఇతరులకు నెరవేరుతుంది. వారు వాక్యం చెప్తే ఇతరుల హృదయాలు కదిలింపబడతాయి. దైవజనులు అన్న వాళ్ళకి రోగాలు వస్తాయా? దైవజనులు అన్న వాళ్ళకి మరణాలు వస్తాయా? మరణాలు వస్తాయి, రోగాలు వస్తాయి. అయితే రోగం ఏమీ చేయదు, మరణం ఏమీ చేయదు అన్నది ఈవేళ రుజువు చేస్తున్నాను. ఇక్కడ ఈరోజు బైబిల్ మీకు చూపిస్తున్నాను. ఒక దైవజనుడికి, ఆత్మపరుడికి, ఆత్మీయుడికి రోగం ఎంత ఉన్నా ఏమీ చేయదు. ఈవెన్ ఆయన మరణించినా ఆ మరణం కూడా ఆయన ఏమీ చేయదు. అభిషేకం ఆయన మీద ఎప్పుడూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎలీషా ప్రవక్త. మీకు ఇదే అధ్యాయంలో చూపిస్తున్నాను నేను. మీకు ఎగ్జాంపుల్ ఇంకా కొద్దిగా నేను కొత్త నిబంధన తీసుకెళ్తున్నాను. మీకు పౌలు గలతీ పత్రికలో రాస్తూ 4:14 అంటాడు. 4:13-14 ఆ భాగం చదవండి. గలతీ పత్రికలో, నా శరీరంలో ఉన్నటువంటి రోగం, ఈ శరీర దౌర్బల్యాన్ని బట్టి మీరు నన్ను అసలు ద్వేషించలేదు, ఒక దేవదూతను చూసినట్టుగా చూశారు మీరు నన్ను. అంటే ఏం జబ్బు ఉందో తెలియదు కానీ పౌలు గారికి మీ కన్నులు ఓడపీకి నాకు ఇచ్చేస్తారా అన్నటువంటి ప్రేమ చూపించారు మీరు. అంటే బహుశా కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే పౌలు గారి కంటి జబ్బు ఏదో పుస్తులు కారడం ఏదో మొత్తం అసహ్యం, ఇతరులు చూస్తే అసహ్యంగా కనబడతాడనమాట. ఆ కంటి జబ్బు ఏదో బహుశా ఉంది, లేదో చర్మంలో ఏదో స్కిన్ ఏదో ఉందో కొంపల మొత్తం మీద ఏముందో అది వ్యాధి రాయలేదు. కానీ నా శరీరంలో ఉన్నటువంటి ఆ వ్యాధి పెట్టి కాబట్టి మీరు నన్ను ఎంతగానో ప్రేమించారు, నన్ను మీరు తృణీకరించలేదని చెప్పాడు. అంతేకాదు ఆయన ఇంకా ఫిలిప్పీ పత్రికలో 2:27 అంటాడు. ఫిలిప్పీ పత్రిక 2:27 నోట్ చేసుకోండి. ఎపఫ్రోదితు రోగి అయి ఉన్నాడు, ఆయన చావుకు సిద్ధమైపోయాడు అంటాడు. ఎపఫ్రోదితు గొప్ప పరిచారకుడు, ఎపఫ్రోదితు గొప్ప పరిచర్య చేశాడు, నా జత పనివాడు, నాకు నమ్మకమైన సేవకుడు. ఎంత పొగుడుతాడంటే అంత పొగుడుతాడు. ఎపఫ్రోదితుని, ఎపఫ్రాని, తిమోతిని, తీతుని, అతను వెంబడిస్తున్నటువంటి త్రోపిమిని అనేక మంది శిష్యులు ఉన్నారు పౌలుకి. అందులో ఎపఫ్రోదితు అన్నవాడు ఒకడు. అంత గొప్ప సేవకుడు, గొప్ప దైవజనుడు ఆయన. అలాంటి వ్యక్తి రోగంతో బాధపడుతున్నాడు. మరణాపాయాన్ని కూడా వెళ్ళిపోయాడు, ఆయన మరణస్థితికి కూడా వెళ్ళిపోయాడు అని చెప్తున్నాడు. ఆయన దేవుడు ఎంతో కనికరించును, ఆయన్నే కాదు దుఃఖం మీద దుఃఖం కలగకుండా ఉన్నట్లు నన్ను కూడా కనికరించును అంటాడు పౌలు. ఫిలిప్పీ 2:27 మీరు అక్కడ ఆ భాగాన్ని చదవండి. అంటే పౌలుకి రోగం కాదు, పౌలుతో ఉన్న వాళ్ళకి కూడా రోగాలు ఉన్నాయి. ఇంకోటి చెప్తున్నాను మీకు, తిమోతి పత్రిక 2 తిమోతి 4:20 అక్కడ కూడా ఒక త్రోపిమైన ఒక ఉంటాడు ఈ శిష్యుడు, ఆయన కూడా రోగంతో బాధపడుతున్నాడు అని రాశాడు. అలాగే 1 తిమోతి పత్రిక 5:23 తిమోతి కూడా రోగంతో కడుపు జబ్బుతో బాధపడుతున్నాడు. నీ కడుపు జబ్బు నిమిత్తం ఉట్టి నీళ్ళే కాదు కొంచెం కొంచెం ద్రాక్షరసం తీసుకో అని చెప్తున్నాడు పౌలు. అంటే వైద్యం కూడా తీసుకో అని చెప్తున్నాడు. మరి పౌలు గారు అనేకులకి ప్రార్థన చేసి స్వస్థలు ఇచ్చాడే. ఒకరోజు ఎఫెసీ పట్టణంలో తురన్న పాఠశాలలో బైబిల్ స్టడీలో ఆయన నడికట్టు పట్టుకెళ్తే అనేకలు దయ్యాలు వదిలిపోయి, ఆయన నడికట్టు పట్టుకెళ్తే అనేకలకు రోగాలు విడిచిపోయి ఆయనకు ఎంతమందినో స్వస్థపరిచాడు. కానీ ఆయన రోగం దేవుడు స్వస్థపరచలేదు. ఆ ముళ్ళు నీకు ఉండాలి, నా కృప నీకు చాలు అన్నాడు.
కొంతమంది అపార్థం చేసుకుంటారు. వాళ్ళ దైవజనులు కదా, వాళ్ళకి ఆ మరణం ఏంటి, వాళ్ళ దైవజనులు కదా, వాళ్ళకి రోగాలు ఏంటి, వాళ్ళు దేవుని సేవకులు కదా, ఇతరులకు ప్రార్థన చేస్తే రోగాలు తగ్గుతున్నాయి, ఇతరులకు గొప్ప వాక్యాలు చెప్తారు, ఇతరులకు అంత బాగానే ఉంటుంది, కానీ వాళ్ళ వరకు వచ్చేసరికి వాళ్ళకి స్వస్థత ఎందుకు జరగమంటే జరగవు. నా కృప నీకు చాలు, ఆ ముళ్ళు తీసేయమని ముమ్మారిని ప్రార్థన చేశాను, కానీ ప్రభు అంటున్నాడు నా కృప నీకు చాలు, ఆ ముళ్ళును ఉంటేనే నాకు లొంగుతావు, నీకు ఆ ముళ్ళు ఉండాలి అని చెప్పాడు అంట. కాబట్టి యోబు కూడా చూసారా, వ్యాధితో బాధపడుతున్నప్పుడు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసిన ఉంది, తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడు, ఈయనకే స్వస్థత లేదు, కానీ తన స్నేహితులకి ప్రార్థన చేస్తే అప్పుడు ఈయనకి వాళ్ళకి క్షమాపణ జరిగింది. దేవుడు ఏం చెప్పాడు, యోబు ప్రార్థన చేస్తేనే నేను మిమ్మల్ని క్షమిస్తానని చెప్పాడు. వాళ్ళకి ఒక రోగంతో ఉన్న సేవకుడు ప్రార్థన చేస్తే అన్నీ కోల్పోయాడు. అన్నీ కోల్పోయినటువంటి ఒక నిరాశుడైనటువంటి ఒక వ్యక్తి, ఒక దీవుడైపోయిన ఒక దరిద్రుడైపోయిన వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తానని చెప్పాడు. యోబు ప్రార్థన చేసిన తర్వాతే వాళ్ళకి క్షమాపణ దొరికింది, లేకపోతే యోబు స్నేహితులకు క్షమాపణ లేదు అసలు. అంతేకాదు, ఆదికాండం 20:17 అబ్రాహాం ప్రార్థన చేయగా అబీమెలెకు ఇంట్లో గర్భములు తెరిచినని రాయబడి ఉంది. ఆయనకే పిల్లడు ఇంక లేడు, ఆ భార్యకే ఇంక గొడ్రాలు, ఆమె సారాకే ఇంక పిల్లడు పుట్టలేదు. 20 21 పుడతాడు ఇస్సాకు. కానీ అబ్రాహాం ప్రార్థన చేయగా అబీమెలెకు ఇంట్లో గర్భములు తెరవబడిన రాయబడి ఉంది. ఈయన గొడ్డోడు, ఈయన ప్రార్థన చేస్తే ఎలిజబెత్ జకర్యా, ఎలిజబెత్కి పిల్లలు లేరు, జకర్యాకి పిల్లలు లేరు, వాళ్ళిద్దరు గొడ్డోడు. కానీ యాజకుడు అందరికీ ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళే వచ్చిన అందరికీ, కానీ వాళ్ళకి పిల్లలు లేరు. వీళ్ళు ఎవరి ప్రార్థన చేస్తే వాళ్ళ పిల్లలు కలుగుతున్నారు, వీళ్ళు ఎవరి ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థలు వస్తున్నాయి, వీళ్ళు ఎవరి ప్రార్థన చేస్తే వాళ్ళు రక్షణ పడుతున్నారు, కానీ వీళ్ళకి లేదు స్వస్థత, వీళ్ళకి కార్యం లేదు, వీళ్ళ ఇంట్లో కార్యం లేదు. పాస్టర్ గారి ఇంట్లో ఆశీర్వాదం లేదు, కానీ పాస్టర్ గారు చర్చికి వెళ్ళే వాళ్ళందరికీ ఆశీర్వాదమే, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకునే వాళ్ళందరికీ ఆశీర్వాదమే, చర్చిలకు వెళ్ళే వాళ్ళందరికీ గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, కానీ పాస్టర్ గారి ఇంట్లో కార్యాలు జరగట్లేదు. కారణం ఏంటి? అది వాళ్ళ పాపం కాదు, దేవుడి యొక్క కృప. అది అంతే, దేవుని యొక్క మర్మం అది. ఎలీషా ప్రవక్త, పౌలు, ఇలా ఎంతోమంది సేవకులు, దైవజనులు, ఈవెన్ భక్త్ సింగ్ గారు కూడా లాస్ట్లో ఎన్నో నెలలు, ఆయన ఇంచుమించు కొన్ని సంవత్సరాలు కూడా మంచం మీద ఉండిపోయారంట. ఆయన కాళ్ళు చేయి కూడా కదలకుండా, గొప్ప దైవజనుడు ఆయన. ఆ మంచం మీద తన కాళ్ళు చేతులు కదపలేని స్థితిలో కూడా ఎవరైనా ప్రార్థన చేసుకోవడానికి వస్తే ఇంకొక వ్యక్తి ఈ చేయి తీసుకెళ్ళి ఆయన ఎత్తి మీద ఎట్టివాడంట. ఈయన ప్రార్థన అంటే చెయ్యి తీసుకోవడం ఆ భక్తుడి మీద పెట్టే ఓపిక కూడా లేదు ఈ పాస్టర్ గారికి, కానీ ఆయనకి కార్యాలు జరిగేవి, ఈయన మాత్రం లేదు. ఆత్మీయులు మాత్రం అర్థం చేసుకోగలరు దీన్ని. కాబట్టి దైవజనులు అన్నవారికి కొన్ని శోధనలు, కొన్ని సమస్యలు, కొన్ని పరిస్థితులు దేవుడే అనుగ్రహిస్తాడు. అది దేవుడు వారి మంచి కొరకు, దాని ద్వారా దేవుడు మహిమ తెచ్చుకోవడానికి, అంతే తప్ప దేవుడు కార్యాలు చేయలేక కాదు. ఓకే, కాబట్టి ఎలీషా ప్రవక్త మరణకరంతో ఉన్నాడేంటి, ఎలీషా ప్రవక్త మరణకరం రోగంతో బాధపడుతున్నాడండి, రాజు ఏడుస్తున్నాడు. అయితే అప్పుడు కూడా ఈయన ఎలా చేశాడో ఒకసారి చూడండి. ఎలీషా ప్రవక్త 13:15 అందుకు ఎలీషా, నీ వింటిని బాణములను తీసుకోమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములు తీసుకొను, నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి ఇంటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులు రాజు చేతుల మీద వేసి తూర్పు వైపున ఉన్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పాను. అప్పుడు ఎలీషా బాణం వేయమని చెప్పగా అతడు బాణం వేసును. అతడు, ఇది యెహోవా రక్షణ బాణం, సిరియన్ల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించే బాణం, సిరియన్లు నాశనం అన్నట్లు నీవు అఫెక్కుల వారిని హతము చేయదు అని చెప్పాడు. యెహోవా రక్షణ బాణం, ఇదే బహుశా రామబాణం అని వచ్చిందేమో నేను అనుకుంటున్నాను. రామబాణం అంటారు కదా మన వాళ్ళు, ఇదే యెహోవా రక్షణ బాణం. ఓకే, 18 బాణములు పట్టుకోమనగా అతడు పట్టుకుని అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టమన్నప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానిను. అందు నిమిత్తం దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మారులైన 6 మారులైన కొట్టిన ఎడల సిరియలు నాశనం వరకు నీ వారిని హతం చేసి ఎందువు, అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియలను ఓడించదని చెప్పాను. 19 మీరు 18-19 గమనించాల. ఇక్కడ రాజుతో మాట చెప్పాడు, నువ్వు నా గురించి ఆడొద్దు కానీ రాజా, నా సంగతి నాకు తెలుసు, కానీ
నువ్వు నా రోగం గురించి, నా మరణం గురించి, నాకు రోగం వచ్చిందని నువ్వు ఏడొద్దు, నువ్వు ఒకవేళ మరణిస్తానని నువ్వు భయపడవద్దు. నేను నా సంగతి నాకు దేవుడికి కనెక్ట్ అయ్యి ఉన్నాను కనుక ఆ విషయం గురించి ఆలోచించొద్దు, కానీ నీ గురించి ఆలోచించు. ఈ బాణం తీసుకో, ఒకసారి నేల కొట్టు అన్నాడు, 3 సార్లు కొట్టి మానేశాడు. 3 సార్లు కొట్టి మానేసి కోపం వచ్చింది ఎలీషాకి. నువ్వు 3 సార్లు కొట్టి మానేసే కనుక ముమ్మారే జయిస్తావు సిరియాలని. అది ఒక 5-6 మార్లు కొట్టుంటే మొత్తం నిర్మూలన చేసేద్దు సిరియా వాళ్ళని అన్నాడు. మంచం మీద ఉండి కూడా ప్రవచనం చెప్పాడు. అద్భుతం అండి. మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నాడు, రోగంతో బాధపడుతున్నాడు, మంచం మీద ఉన్నాడు ప్రవక్త. అయినా అభిషేకం పోలే. ఈ చెప్పినట్టుగానే మీకు తర్వాత మీకు 25వ వచనంలో ఆ విషయం ఉంటుంది. 13:25లో అంతటి యెహోయాజు కుమారుడైన యెహోయాసు హజాయేలు కుమారుడైన బెన్హదద్ తన తండ్రి అయిన యెహోయాజు చేతిలో ఉండి యుద్ధమందు పట్టుకున్న పట్టణములను మరలా తీసుకొనును. యెహోయాసు అతను ముమ్మారు జయించి ఇశ్రాయేలు పట్టణం మరలా వశపరుచుకొనెను. ఆయన ముమ్మారే జయిస్తని చెప్పాడు ఎలీషా ప్రవక్త. ముమ్మారే జయించాడు. 5-6 మార్లు కొట్టుంటే మొత్తం సిరియా వాళ్ళని నాశనం చేద్దు మొత్తం అని చెప్పాడు. ఓకే, ఇది ఈ రాజు తాలూకా క్యారెక్టర్. ఎవరిదండి? ఏ రాజు చూసాం మనం? 12వ రాజు అని యెహోయాసు, యెహోయాజు కుమారుడైన, యెహూకి మనవడైన ఇశ్రాయేలు రాజుల 12వ వాడు. అలా మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, ఇంకా ఇప్పుడు ప్రవక్త గురించి మీకు ఒక విషయం నేను ఇక జ్ఞాపం చేస్తున్నాను. ఇందాక ఒక మాట చెప్పాను. ప్రవక్త రోగంతో ఉన్న స్వస్థత ఇచ్చాడు, అంటే ప్రవచనం చెప్పాడు. ఈవెన్ చనిపోయిన తర్వాత కూడా ఇంకొక వ్యక్తిని బ్రతికించాడు ఈయన. మీరు ఆల్రెడీ విని ఉంటారు. ఒకసారి 20-21 వచ్చిన చదువుదాం. 20-21, 13-21. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతన్ని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీల సైన్యం దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యునికి భయపడి ఆ శవం ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవం ఎలీషా శల్యంలోకి తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఇలాంటి అద్భుతాలు ఇంకెక్కడా చూడమండి మనం. ఎలీషా ప్రవక్త చచ్చిపోయిన తర్వాత, సంవత్సరం అయిన తర్వాత ఆయన ఎముకలకు తగిలిన శవం బ్రతికిందంటే ఎలీషా చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన అభిషేకం ఇంకా పోలే. దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించాడంటే ఆ అభిషేకం తన దేవుడికి ఇష్టంగా ఉన్నాడంటే తన అభిషేకం ఆయన మరణంతో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, చెరసాల్లో ఉన్నా, ఆయన సమాధిలో ఉన్నా అభిషేకమే. మరలా తన అభిషేకంతో తీసుకునే వరకు ఆ సేవకుడికి అభిషేకం అలా ఉంటూనే ఉంటుంది. ఆయన ఎముకలకు తగిలిన శవం చచ్చిపోయిన శవం బతికేసిందంటే మరి ఎంత అద్భుతం చూశారు. మరలా మనం సమయంలో చూస్తాం. చచ్చిపోయిన తర్వాత సౌలు పిలిచేటప్పుడు కర్ణపిశాచి ద్వారా మరలా ఆయన బయటకు వచ్చి ప్రవచనం చెప్తాడు. రేపు ఈ వేళకి నీవు నీ కుమారులు నాతో పాటు ఉంటారు. చచ్చిపోయిన తర్వాత ప్రవచనం చెప్పినాడు సమూయేలు ప్రవక్త. చచ్చిపోయిన తర్వాత కూడా వ్యక్తిని బ్రతికించిన వాడు ఎలీషా ప్రవక్త. ఇంతకన్నా బైబిల్లో అద్భుతాలు ఇంకేం కావాలండి? ఇంతకన్నా గొప్ప దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటున్నాను నేను. యెహెజ్కేలు గ్రంథం 37 అధ్యాయాలు అంటాడు. ఓ యెహెజ్కేలు, ఈ ఎముకలు బ్రతుకుతాయా? ఓ నరపుత్రుడా, ఇదేంటి లోయ? ఈ లోయలు ఏంటి అంటే ఎండిపోయిన ఎముకలు. ఏమైనా ఏం బతుకుతాయి? ఇప్పుడు ఎప్పుడో చచ్చిపోయారు అందరూ కూడా. ఈ సైన్యం ఎండిపోయిన ఎముకలు ఇవన్నీ కూడా. ప్రవచించి బ్రతికేదని చెప్పాడు అంతే. ప్రవచించాడే బ్రతికేసి మహాసైన్యంగా అయిపోయాయంట. ఏం చెప్పమంటారు ఈ దేవుడి గురించి? ఏం చెప్పమంటారు ఈ బైబిల్ గురించి? మనం ఏం చెప్పగలం? ఈ దేవుడి గురించి మనం చెప్పగలమా? వర్ణించలేను, వివరించలేను, వర్ణించలేను, వివరించలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు మాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు మాకు చేసిన మేలు. హల్లెలూయా. ఈ దేవుడి గురించి, ఈ బైబిల్ గురించి వర్ణించాలి, వివరించాలంటే నా తరం కాదు, మన తరం కాదు. ఏదో దేవుడు కొద్ది మన బయలుపరుస్తున్నాడు, దాన్ని బట్టి ఏదో మనం ధ్యానం చేస్తున్నాం. ఓకే ప్రియులారా, దీంతో ఎలీషా ప్రవక్త గురించి కూడా అయిపోయింది ఒక విధంగా. లాస్ట్ వీకే ఎలీషా ప్రవక్త గురించి ఎక్కువగా 9వ రాజు 10వ రాజు గురించి డిస్కస్ చేసేటప్పుడు ఆయన అద్భుతాలను అందులో వచ్చాయి. ఉన్న చివరి అద్భుతాలు మాత్రం 13 అధ్యాయాలు ఈ రోజు వచ్చాయి. కాబట్టి ఎలీషా ప్రవక్త క్యారెక్టర్ మీరు రాసుకోవచ్చు. ఇక రాజులకు వస్తారు, మన క్రమంలోకి వెళ్ళిపోదాం. 11వ రాజు యెహోయాజు చూసాం, 12వ రాజు యెహోయాషు చూసాం. కాబట్టి ఇప్పుడు యెహోయాషు ఇంకా కంటిన్యూ అవుతున్నాడు. యెహోయాషు ఇంకా అయిపోలేదు. మొదటి వచనంలో అక్కడ అయిపోయినట్టుగా మనకు చూపించాడు. అక్కడ 13, 12 అక్కడ చూసేటప్పుడు
అయిపోయింది అనుకున్నాం, కానీ ఆయన ఇంకా కొనసాగుతుంది, మీకు చూపిస్తాను. 22వ వచనం చూద్దాం. 22వ వచనం నుంచి 13వ అధ్యాయం 22 నుంచి. యెహోయాజు దినములన్నీ సిరియా రాజు అయిన హజాయేలు ఇశ్రాయేలు వారిని బాధ పెట్టెను. ఎప్పుడు యెహోయాజు అంటే ముందు రాజు గురించి చెప్తున్నాడు. ముందు రాజు యెహోయాజు ఉన్నాడు కదా, ఆయన దినములన్నీ సిరియా రాజుని హజాయేలు ఇశ్రాయేలు వారిని బాధ పెట్టాడు. కానీ యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయించి అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసి ఉన్న నిబంధన బట్టి వారి యందు లక్ష్యమును నిలిపి వారిని నాశనం చేయనొలక ఎప్పటికీ తన సముఖంలో ఉండి వారిని వెళ్ళగొట్టకి ఉండును. అబ్రాహాము ఇస్సాకు యాకోబు, ఇది మాత్రం ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి. అబ్రాహాము ఇస్సాకు యాకోబు అన్న వాళ్ళు పితరులు. వాళ్ళకి ఇశ్రాయేల్ పితరులు ఎవరంటే అబ్రాహాము ఇస్సాకు యాకోబు. అబ్రాహాము ఇస్సాకు యాకోబుతో దేవుడు నిబంధన చేశాడు. అబ్రాహాము ఇస్సాకు యాకోబుతో దేవుడు వాగ్దానం చేశాడు, మీ జనాన్ని ఈ రకంగా ఉంచుతానని. ఆ వాగ్దానాలు, ఆ నిబంధనలు చివరి వరకు కొనసాగుతాయి. ఆ యేసుక్రీస్తు కాలంలో కూడా వర్తిస్తాయి. ఓకే, అయితే ఇవంతా మనం చదివేసాం 25వ వచనంలో. ఆ తర్వాత ఈ యెహోయాషు కాలంలో ఈ సిరియా వాళ్ళు జయించినట్టుగా ఆ మ్యాటర్లో మనకు కనబడుతుంది. ఇప్పుడు అంటే తన యెహోయాషు తనకి తండ్రి అయిన యెహోయాజు జయించలేనటువంటి పట్టణాల్ని ఈ యెహోయాషు తన కుమారుడైన యెహోయాషు జయించేశాడని చెప్తున్నాడు ఇక్కడ. అది విషయం. ఓకే, ఇక 14వ అధ్యాయానికి వెళ్తున్నాను. 14వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఎందుకంటే 14వ అధ్యాయం 7వ వచనం వరకు కూడా యోధారాజు గురించి రాయబడి ఉంది. అది మనం ఇప్పుడు యోధారాజు చూడట్లేదు, ఇశ్రాయేల్ రాజు చూస్తున్నాం కనుక 8వ వచనం నుంచి మనం చూస్తాం. 8వ వచనం చూడండి. అంతటా అమధ్య ఇశ్రాయేల్ రాజు అయిన యెహూకు పుట్టిన యెహోయాజు కుమారుడైన యెహోయాషునకు దూతలు పంపి మనం ఒకరినొకరు దర్శించినట్లు నన్ను రమ్మని వర్తమానం చేయగా ఇశ్రాయేల్ రాజైన యెహోయాషు యోధారాజైన అమధ్యకి ఇలా వర్తమానం పంపాను. లెబానోన్లో ఉన్న ముండ్ల చెట్టు ఒకటి నీ కుమార్తెను నా కుమారునికి ఇమ్మని లెబానోన్లో ఉన్న దేవదారు వృక్షములకు వర్తమానం పంపగా లెబానోన్లో ఉన్న దుష్టముఖం వచ్చి ఆ ముండ్ల చెట్టును తొక్కివేసును. నీవు ఎదోమీయులను హతం చేసినందున నీ హృదయం అందు నీవు అతిశయపడుచున్నావు. సరే, ఇప్పుడు నీ నగరం నందు నీ ఉండి నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయపడు. నీవు మాత్రం గాక నీతో కూడా యోధావారును కూలినట్లుగా నీవెందుకో అపాయంలో దిగుదువని చెప్పినను. అమధ్య విననొల్లనందున ఇశ్రాయేల్ రాజైన యెహోయాషు బయలుదేరి యోధా సంబంధమైన బెత్షెమెషు పట్టణం దగ్గర యోధారాజైన అమధ్యు కలుసుకోవడం అంటే యుద్ధం. ఇక్కడ ఏం జరిగిందో మీకు చెప్తున్నాను. ఇశ్రాయేల్ రాజైన యెహూ మానవుడైన 12వ వాడైనటువంటి యెహోయాషు యోధారాజైన 9వ వాడైన అమధ్యాకితో యుద్ధం తలపడ్డాడు. ఎందుకు తలపడ్డాడు? యుద్ధానికి ఎవరు కాలు దువ్వారు? అమధ్య ముందు కాలు దువ్వాడు. యోధారాజు 9వ వాడైన అమధ్య కాలు దువ్వాడు. ఏం దువ్వాడు? నువ్వు నేను కలుసుకుందామా అన్నాడు. అప్పుడు ఈయన ఉపమానం చెప్పాడు. లెబానాన్లో ముండ్ల చెట్టుకి దేవదారు వృక్షానికి ఎంత తేడా ఉంది, నీకు నాకు అంత తేడా ఉందరా, నీకు నాకు యుద్ధం పెట్టి నోర్ముసి పో బయటకు అన్నాడు. ఈయన కాముగుండా అన్నాడు. అసలు ఈయన మాట వినొల్లక ఉందా రాశారు, చూశారు అక్కడ. యోధారాజు అసలు ఈయన మాట వినొల్లక వినలే. నీతో పాటు ఎందుకు వెళ్ళాల్సిన యోధావారిని నాశనం చేస్తావు అంటే ఆయన వినలేదు. ఇప్పుడు 12వ వచనం చదువుతున్నాం చూడండి. 2 రాజులు 14:12. యోధావారు ఇశ్రాయేల్ వారి ఎదుట నిలవలేక అపజయం ఉంది, అందరూ తమ తమ గుడారములకు పారిపోయిరి. అండర్లైన్ ఏంటి? ఎవరి దగ్గర నుంచి ఎవరు పారిపోయారు? యోధావారు ఇశ్రాయేల్ వారి ఎదుట నిలవలేక అపజయం ఉంది, పారిపోయారంట. యోధావారు ఎవరు, ఇశ్రాయేల్ వారు ఎవరు? గతసారి మీకు చెప్పడం జరిగింది. యోధావారు ఎవరు, ఇశ్రాయేల్ వారు ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అబ్రాహాము సంతానం, 12 గోత్రాల వారే. కానీ క్రీస్తుపూర్వం 930 విడిపోయారు కనుక ఇప్పుడు ఈ యోధావారుగా ఒక వర్గం, ఇశ్రాయేల్ వారుగా ఒక వర్గం, 2 వర్గాలుగా పిలువబడుతున్నారు. ఉత్తర రాజ్యం ఇశ్రాయేల్ వారు, దక్షిణ రాజ్యం యోధావారుగా పిలువబడుతున్నారు. ఇప్పుడు దక్షిణ రాజ్యం అయినటువంటి యోధారాజు అయిన 9వ రాజు అయిన అమధ్యాను, ఇశ్రాయేల్ ఉత్తర రాజ్యం అయినటువంటి 12వ వాడైన యెహోయాషు ఇద్దరు కూడా ఇప్పుడు యుద్ధాన్ని తలపడ్డారు. ఈ 2 రాజ్యాల వారు యుద్ధం చేసుకుంటుండగా ఇప్పుడు ఎవరు ఓడిపోయారంట? యోధారాజే ఓడిపోయాడంట, యూదులే ఓడిపోయారంట. అంటే అమధ్య ఓడిపోయాడని చెప్తున్నాడు. ఓకే, 14వ వచనం. యెహోవా మందిరమందును రాజనగరమందును కనబడిన బంగారం వెండి మొదలైన సమస్త వస్తువులను పట్టణస్తుల్లో కుదవ పెట్టబడిన వారు తీసుకొని షోమ్రోనుకు వచ్చెను. మొత్తం దోసుకొని వచ్చేసాడు షోమ్రోనుకి వచ్చేసాడు అన్నాడంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేల్ రాజు అని అర్థం. యెరూషలేంకి వెళ్ళిపోయాడు అని అన్నాడు అనుకోండి బైబిల్లో, యోధారాజు అని అర్థం. వాళ్ళ క్యాపిటల్ యెరూషలేం, వీళ్ళ క్యాపిటల్ షోమ్రోన్. ఓకే, ఆ తర్వాత 16వ వచనం చూడండి. అంతటి యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించే షోమ్రోనులో ఇశ్రాయేల్ రాజుల సమాధి అంత పాతి పెట్టబడేను. అతని కుమారుడైన యెరోబాము అతను మారుగా రాజు అయిను. ఇదేంటి యెరోబాము రాజు అవడం వెళ్ళిని? ఆల్రెడీ యెరోబాము స్టోరీ జరుగుతుంది కదా. క్రీస్తుపూర్వం 930లో నెబాతు కుమారుడైన యెరోబాము మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం నుంచి 14వ అధ్యాయం 20వ వచనం వరకు కూడా ఆయన క్యారెక్టర్ చూసాం. మరలా ఇంకొక యెరోబాము వచ్చాడు. ఇప్పుడు ఈయన ఎవరు?
తండ్రి పేరు చూడాలి. అందుకే యెహోయాసు కుమారుడైన యెరోబోము, ఆయన నెబాతు కుమారుడైన యెరోబోము, ఈయన యెహోయాసు కుమారుడైన యెరోబోము. అందుకే ఇశ్రాయేల్ రాజులో రెండో యెరోబోము అంటాం. ఈయన గురించి మీరు బాగా అర్థం చేసుకోవాలా. హోషేయ గ్రంథం 1:1 చదవండి ఒకరు. హోషేయ గ్రంథం 1:1. అలాగే ఆమోస గ్రంథం 1:1 ఇంకొకరు చదవండి. ఆమోస గ్రంథం, హోషేయ గ్రంథంలో ఎవరు అక్కడ ఉన్న యెరోబోములు? చాలమ్మా. అక్కడ తండ్రి పేరు కూడా రాశాడు చూసారా, యెహోయాసు కుమారుడైన యెరోబోము. లేకపోతే ఇది మనకు తెలియకపోతే ఏమవుతుంటే యెరోబోము అనగానే నెబాతు కుమారుడు యెరోబోము దూడబొమ్మలా పెట్టాడు కదా, విగ్రహారాధన పెట్టాడు కదా ఇశ్రాయేల్లో ఆడనుకుంటాం. కానీ ఈ యెరోబోము ఆమోసు గ్రంథం, ఎందుకంటే యెరోబోము కాలంలో ప్రవక్తలు ఎవరు? ఆమోసు మీకు ఇచ్చాను పాంప్లెట్లో. యెరోబోము కాలంలో ప్రవక్త, ఇంతకుముందు ప్రవక్త యెహోయాసు కాల ప్రవక్త ఎలీషా. ఇప్పుడు రెండో యెరోబోము కాలంలో ప్రవక్తలు ఆమోసు, హోషే, యోనా. మొత్తం 3 ప్రవక్తలు ఉంటారు ఈ కాలంలో. యోనా గ్రంథం రాసిన యోనా గ్రంథకర్త ఈ ప్రవక్త, ఆమోసు గ్రంథం రాసిన ఆమోసు కూడా, హోషే గ్రంథాన్ని రాసినటువంటి ఈ 3 చిన్న ప్రవక్తల గ్రంథాలు కూడా ఇక్కడ తెచ్చుకొని చదువుకోవాలి ఇప్పుడు మనం. అందుకే బైబిల్ చాలా జాగ్రత్తగా మనం చదవాలి. బైబిల్ ఉన్న ప్రకారం 66 పుస్తకాల ప్రకారం కంఠస్థ పెట్టేసి సండే స్కూల్లో ఆ ప్రకారం బైబిల్ చదువుతుంటే అర్థం కాదు, జీవితాంతం బైబిల్ అర్థం అవుతుంది. ఈ ప్రకారం బైబిల్ చదివితే అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. పాంప్లెట్ పట్టుకోండి, కాకపోతే మీరు 2వ పేజీని. యెరోబోము కాలంలో ప్రవక్త అహియా, ఆయన గ్రంథం రాయలేదు. తర్వాత బయోస కాలంలో ప్రవక్త యెహూ, ఆయన గ్రంథం రాయలేదు, ఆయన పేరు గ్రంథం లేదు. తర్వాత మళ్ళీ ప్రవక్తలు ఎవరున్నారు? ఆహాబు కాలంలో ఏలియా ఉన్నాడు, ఆయన కూడా గ్రంథం రాయలేదు. తర్వాత ఇంకో ప్రవక్త ఉంటాడు మేకాయ, ఆయన కూడా గ్రంథం రాయలేదు. మేకా గ్రంథం వేరు, మేకాయ వేరు. గ్రంథం రాసిన వాడు మేకా, ఆయన యోధా ప్రవక్త. కానీ ఈ మేకాయ ఇశ్రాయేల్ ఆహాబు కాలంలో ప్రవక్త, ఈయన పేరు గ్రంథం లేదు. ఆ తర్వాత ఇంకెవరున్నారు? ఎలీషా ఉన్నాడు, ఎలీషా కూడా గ్రంథం రాయలేదు. ఆ తర్వాత రెండో యెరోబోము దగ్గరికి వచ్చేసరికి హోషే, ఆయన గ్రంథం రాశాడు. ఆమోసు గ్రంథం రాశాడు. యోనా గ్రంథం రాశాడు. ఈ 3 చిన్న ప్రవక్తల గ్రంథాలు కూడా ఇప్పుడు యెరోబోము దగ్గర, రెండో యెరోబోము దగ్గర తెచ్చుకొని ఈ క్యారెక్టర్తో పక్కన చదవాలి. అంటే ఇప్పుడు హోషే గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు, హోషే తర్వాత ఆమోసు గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు, యోనా గ్రంథంలో జరుగుతున్న సంఘటనలు ఈ రెండో యెరోబోము కాలంలో జరుగుతున్నాయి అని అర్థం చేసుకోవాలి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైపోతే మళ్ళీ ఈ వీడియోని మళ్ళీ పదే చూడండి, చూసిస్తే మీకు అర్థమైపోతుంది. ఈ రెండో యెరోబోము తాలూకా బయోడేట్ మీకు చెప్తాను చూడండి. ఈ రెండో యెరోబోము తాలూకా ఈయన రాజుల్లో ఎన్నోవాడు? ఇశ్రాయేల్ రాజుల్లో సీరియల్ ప్రకారంగా 13వ వాడు. ఈయన తండ్రి పేరు ఎవరు? యెహోయాసు కుమారుడు. ఓకే, ఈయన ఎన్నో రాజు కుటుంబానికి చెందినవాడు? 5వ రాజు కుటుంబానికి చెందినవాడు. ఓకే, ఇక ఈయన షోమ్రోనులో పరిపాలించాడు. 41 సంవత్సరాలు పరిపాలించాడు ఈయన. అది రికార్డ్ చేసుకోండి. ఈయన కాలంలో ప్రవక్తలు ఎవరు? యోనా, ఆమోసు, హోషే. ఈయన కాలంలో యోధా రాజులు ఎవరు? యోధా రాజు అమజ్య అండ్ ఉజ్జియా, అంటే 9వ రాజు 10వ రాజు అక్కడ యోధాలో. ఇక ఈయన మొదటి యెరోబోము తాలూకు పాపాన్ని, నెబాతు కుమారుడైన యెరోబోము పాపాన్ని కొనసాగించుకుంటూ వచ్చాడంట. ఈయన గురించి మరి ఈయన గురించి రిఫరెన్స్లు రాసుకోండి. 2వ రాజుల గ్రంథం 14:25 యోనా గురించి ఉంటుంది. 2వ రాజుల గ్రంథం 14:25. ఆమోసు గ్రంథం ఇందాక మీరు చదివారు కదా, 1:1, 7వ అధ్యాయం 10వ వచనం నుంచి 17వ వచనం. ఆమోసు గ్రంథం 1:1, 7వ అధ్యాయం 10 నుంచి 17. హోషే గ్రంథం 1:1, అలాగే మొదటి 3 అధ్యాయాలు కూడా హోషే గ్రంథంలో ఈ యెరోబోముకు సంబంధించిన విషయాలే. నేను ఇప్పుడు ఆ భాగాన్ని మీకు చదివి వినిపిస్తాను. బైబిల్లోకి వెళ్తున్నాను. 14:23 వచనం నుంచి ఈయన తాలూకా క్యారెక్టర్ ఉంటుంది. 23 నుంచి ఇంచుమించి 29వ వచనం. 2వ రాజుల గ్రంథం 14:23 నుంచి 29వ వచనం వరకు కూడా ఈయన గురించి రాయబడి ఉంది. ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. 23వ వచనం 14 2వ రాజుల గ్రంథం. యోధా రాజును యోవాసు కుమారుడైన అమజ్యా ఏలుబడిలో 15వ సంవత్సరం మందు ఇశ్రాయేల్ రాజు అయిన యెహోయాసు కుమారుడు యెరోబోము షోమ్రోనులో ఏలనారంభించి 41 సంవత్సరంలో ఏలెను. అండర్లైన్. ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చేయడం కారకుడు నెబాతు కుమారుడైన యెరోబోము చేసిన పాపాన్ని విడివిగా అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనం జరిగించెను. ఇది కామన్. 25వ వచనం ఇప్పుడు చదవండి. గత్పెహేరు ఊరివాడైన అమిత్తేకి పుట్టిన తన సేవకుడని
యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేల్ దేవుడకు యెహోవా సెలవిచ్చిన మాట చెప్పున ఇతడు హమాతునకు పో మార్గం మొదలుకొని మైదానం సముద్రం వరకు ఇశ్రాయేల్ వారి సరిహద్దును మరలా స్వాధీనం చేసుకొనెను. యోనా ఒక ప్రవచనం చెప్పాడంట యెరోబాముకి, రాజుగారు ఈ భాగం అందుకో ఈ భూభాగాన్ని మీరు ఇదంతా మీరు స్వాధీనం చేసుకుంటారని చెప్పాడంట. దేవుడు చెప్తున్నాడని యోనా చెప్పినట్టుగానే యెరోబాము దాన్ని జయించాడని చెప్తున్నాడు. అక్కడ ఒక్కటే కనపడుతుంది మనకు యోనా గురించి రాజు గ్రంథంలో. మిగతాది యోనా గ్రంథమే చదువుకోవాలి మనం. రెండో యెరోబాము కాలంలో యోనా ఉన్నాడు అనడానికి ఇదే రెఫరెన్స్, ముఖ్య రెఫరెన్స్. ఓకే, ఇక నెక్స్ట్ 27వ వచనం. యెహోవా ఇశ్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనది అనుకున్నాను. ఇశ్రాయేలు పేరు ఆకాశం కింద నుండి తుడిచివేయనని యెహోవా సెలవిచ్చిండును గనుక యెహోయాషు కుమారుడైన యెరోబాము ద్వారా వారిని రక్షించను. మనకి ఈ రాజుల గ్రంథం చదివేటప్పుడు, ఈ న్యాయాధిపతుల గ్రంథం చదివేటప్పుడు ఈ న్యాయాధిపతి ఉత్నీయులు వచ్చి ఇలా రక్షించను, యేహూదా వచ్చి ఇలా రక్షించను, సమగర్ వచ్చి ఇలా రక్షించను, దెబోరా వచ్చి ఇలా రక్షించను, గిద్యోను వచ్చి ఇలా రక్షించను. అంటే రక్షణ అంటే పాతకాలంలో పాత నిబంధనలో రక్షణ అంటే ఏంటంటే సమస్య నుంచి విడుదల, అంతేగాని ఆత్మరక్షణ కాదు అది. కానీ కొత్త నిబంధన ప్రకారంగా రక్షణ అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు శిలువలో తన ప్రాణం పెట్టి లోకంలో రక్షకుడు పుట్టాడు. నేడు మీ కొరకు దావీదు పట్టణంలో రక్షకుడు పుట్టాడు. లోకాన్ని రక్షించడానికి వచ్చినట్టు లోకరక్షకుడు ఈయన, ఆత్మల రక్షకుడు ఈయన. శరీర సమస్య నుంచి విడుదల కాదు, శరీర సమస్య విడుదల ఆటోమేటిక్ ఇస్తాడు ఆయన. నశించిపోతున్న ఆత్మలు రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. ఈయన లోకరక్షకుడు. మత్తయి 1:27 చెప్తున్నాడు కదా, కన్య గర్భాన్ని ఈయన పుడుతున్నాడు, ఆయనకు రక్షకుడు అని పేరు పెడతారు, ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. కొత్త నిబంధన ప్రకారం రక్షకుడు అంటే మన ఆత్మల నుంచి మనకి రక్షణ, ఆత్మలకి విడుదల, సాతాను దాస్యత్వం నుంచి విడుదల, నరకం నుంచి విడుదల, శాపాల నుంచి పాపాల నుంచి విడుదల, సమస్య పరిస్థితుల నుంచి విడుదల 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 విడుదల. ఆ లోకానికి అందరికి ఆహ్వానం అది. కానీ ఇక్కడ రక్షకుడు అంటే యెరోబాము వారిని రక్షించను. ఎవరిని రక్షించను? ఆ ఇశ్రాయేలునే రక్షించను, లోకాన్ని రక్షించలేదు యెరోబాము. న్యాయాధిపతి వచ్చి లోకాన్ని రక్షించలేదు, రాజు వచ్చి లోకాన్ని రక్షించలేదు. ఈ లోక రక్షకులు కాదు, వీళ్ళు శరీర రక్షకులు, న్యాయాధిపతులు. మన రక్షపడుకులు ఉన్నారు, మన పోలీసులు, వాళ్ళు ఆత్మరక్షకులు కాదు, శరీర రక్షకులు. మనకు ఏదైనా ఆపద వస్తే ఆదుకోవడానికి సహాయం చేయడానికి మన రక్షక భటులు వాళ్ళు. ఏదైనా మనకు హెల్ప్ చేశారంటే భౌతికంగా రక్షించావరా, నా ప్రాణాన్ని రక్షించావరా, నాకు చాలా మేలు చేసి ఉపకారం చేసి ఉంటాం. ఈ రక్షకులు వేరు. ఓకే ప్రియులారా, నెక్స్ట్ ఇప్పుడు 14వ అధ్యాయం లాస్ట్లో 29వ వచనం చూడండి. యెరోబాము తన పితరులైన ఇశ్రాయేలు రాజులతో కూడా నిద్రించిన తర్వాత అతని కుమారుడైన జకర్యా అతని మార్గ రాజు అయ్యను. అంటే ఇప్పుడు ఎన్నో రాజు వచ్చాడు ఇప్పుడు జకర్యా దగ్గరికి? జకర్యా ఎన్నోవాడమ్మా? 14వ రాజు. ఈ జకర్యా ఇప్పుడు ఎవరి కుమారుడు? అది రెండో యెరోబాము కుమారుడు. మళ్ళీ యెరోబాము కుమారుడు అంటే మళ్ళీ మొదటి యెరోబాము దగ్గరికి వెళ్ళిపోతాం మనం. రెండో యెరోబాము కుమారుడు ఈయన. ఈ జకర్యా ఇప్పుడు ఇశ్రాయేలు రాజులో 14వ వాడు. ఈయన బయోడేటా. ఈయన ఎన్నో కుటుంబానికి చెందినవాడు? రాజు కుటుంబంలో 5వ రాజు కుటుంబం. ఎందుకంటే అది మాత్రమే మర్చిపోకూడదు. ఇశ్రాయేలు రాజులు మొత్తం 19 మంది కూడా 9 రాజు కుటుంబాలకు చెందినవాళ్ళు. అందులో మొదటివాడు యెరోబాము, నాదాబు ఒక కుటుంబం చెందినవారు, బయోసయాల 2వ కుటుంబం చెందినవారు, తర్వాత జిమ్రి 3వ కుటుంబం చెందినవాడు, ఒమ్రి, ఆహాబు, అహజ్యా, యెహోరాం 4వ కుటుంబం చెందినవారు, యెహూ, యెహోయాజు, యెహోయాసు, 2వ యెరోబాము, ఈ జకర్యా, ఈ 5 కూడా 5వ రాజు కుటుంబానికి చెందినవాళ్ళు. ఓకే, రాజు కుటుంబంలో అయితే 5వ వాడు, వరుస క్రమంలో అయితే 14వ వాడు. ఓకే, ఈ కాలంలో యోధారాజు ఎవరు? ఉజ్జియా. ప్రవక్త ఎవరు అంటే హోషే. ఇక్కడి నుంచి రెండో యెరోబాము మొదలుకొంచి ఆఖరు 19వ రాజు వరకు కూడా హోషే ఉంటాడు. ఇక మిగతా ప్రవక్తలు ఎవరు ఉండరు, కానీ హోషే చివరి వరకు కొనసాగుతాడు. ఇతను షోమ్రోనులో 6 నెలలు పరిపాలించాడు. ఇతను కూడా మొదటి యెరోబాము పాపాన్ని కొనసాగించాడు. అయితే ఇతను ఒక విషయం ఇతని గురించి రాయబడి ఉంటుంది. యెహూకి ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. నువ్వు చేసిన అహాబు కుటుంబాన్ని నిర్మూలన చేసావు కనుక నీ కుటుంబం 4 తరాలు ఇశ్రాయేలు రాజులుగా పరిపాలిస్తారు, సింహాసనం అన్నాడు. అదే ఈ ఆఖరు ఈయనతో ఆఖరు జకర్యాతో యెహూ తాలూకా వాగ్దానం అయిపోతుంది. అంటే యెహూకి దేవుడిచ్చిన వాగ్దానంలో ఆఖరు వాడే ఈ జకర్యా. జకర్యా అనగానే మళ్ళీ జకర్యా గ్రంథం ఒకటి ఉంది. హగ్గై జకర్యా, ఆ జకర్యా కాదు ఈయన. అలాగే ఎలిజబెత్ జకర్యా ఉన్నారు, ఆ జకర్యా కాదు. బైబిల్లో 30 మంది జకర్యాలు ఉంటారు. మీరు జాగ్రత్తగా స్టడీ చేయాలి, ఎందుకు హిస్టరీ. మరియాము చాలా 5, 6 ఉంటారు. మరియాము కొత్త నిబంధనలో వాళ్ళందరూ యేసుప్రభు తల్లులు కాదు.
మార్తా మరియం వేరు, యోహాన్ తల్లి మరి వేరు, ఇలాగ క్లేపో భార్య మరి చాలామంది అలా అది చూసుకోవాలి సందర్భం ఏంటి అన్నది. ఈ మగ్దలేని మరియా లేకపోతే కన్య మరియా ఏ మరియా అన్నది. ఓకే, యేసులు కూడా ఉంటారు బైబిల్లో. రక్షకుడైన యేసే కాదు, బర్ర యేసు ఒకడు ఉన్నాడే. మీకు అపోస్తల కార్యాలయం మనం చూస్తే ఇంకొక ఇద్దరు యేసులు ఉంటారు, వాళ్ళు కూడా మీకు చూపిస్తాను నేను. ఓకే, కాబట్టి ఈ పేర్లని చాలా జాగ్రత్త చూసుకోవాలి. అందుకే తండ్రి పేర్లు చూసుకోవాలి. ఓకే అండి, ఈయన గురించి బైబిల్ ఎక్కడ ఉందంటే రిఫరెన్స్ రాసుకోండి. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 8 నుంచి 12. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 8 నుంచి 12. యోధారాజుని అజర్ 8వ వచనం చదువుతున్నాను. 15:8. యోధారాజుని అజర్ అంటే ఎవరు? మీకు లాస్ట్ టైం చెప్పుకుంటా, మర్చిపోయారేమో పేరు. అజర్ అంటే ఉజ్జయ. యోధారాజుని అజర్య అన్నాడంటే ఉజ్జయ. ఉజ్జయ అన్న అజరైన ఒకటే. ఒక దగ్గర ఉజ్జయ అంటాడు, ఒక దగ్గర అజర్య అంటాడు. యోధారాజు 10వ వాడు ఉజ్జయ. ఒక్కొక్కరికి 2 పేర్లు ఉన్నాయని చెప్పాను కదా బైబిల్లో. ఈ రాజులు ఒక్కొక్కరికి 2 పేర్లు ఉంటాయి. 6వ వాడు అహజ్య ఉన్నాడు, ఎవరో యోధారాజు. ఆయనకి ఇందా చెప్పాను యెహోయాజు అని పేరు కూడా ఉంది. ఓకే, 8వ వచనం. యోధారాజుని అజర్య ఏలుబడిలో 38వ సంవత్సరం యెరోబాము కుమారుడైన జకర్యా సొమ్రోన్లో ఇశ్రాయేలు వారిని 6 నెలలు ఏలిను. అండర్లైన్. ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములు విడవక అనుసరించుచు తన పితరులు చేసినట్లుగా తాను యెహోవా దృష్టికి చెడుతాను జరిగించను. ఇతను ఏమీ లేదు, సింపుల్. యాబేసు కుమారుడైన 10వ వచనం చూడండి. యాబేసు కుమారుడైన సల్లూము అతని మీద కుట్ర చేసి జనులు చూచిచుండగా అతని మీద పడి అతను చంపి అతని మారుగా రాజాయును. అయిపోయింది. ఇది 6 నెలలు పరిపాలన. ఎలా 6 నెలలు ఎలా ఈయన దీపాడు అంటే ఆ సైన్యాధిపతిలో ఒకడు వచ్చాడు సల్లూము, ఈయన చంపేసి దాని రాజు అయిపోయాడు. ఇశ్రాయేలు ఎక్కువ ఇదే కదా చూద్దాం మనం. ముందు చంపాడు అనుకోడు. బయోస్ ఏం చేశాడు? ఆ ముందు ఉన్నటువంటి యెరోబాము కుమారుడు నాదాబుని చంపేసి రాజు అయిపోయాడు. జిమ్రి ఎలా రాజు అయ్యాడు? ఆ బయోస్ కుమారుడు యాలాని చంపేసి జిమ్రి రాజు అయిపోయాడు. ఇలా ఒకరినొకరు చంపుకొని కూడా రాజులు అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. మరి ఒమిరి కూడా ఎలా రాజు అయ్యాడంటే ఆ జిమ్రిని ముట్టడి చేసేటప్పటికి ఆ జిమ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఇలాగ అడ్డుదారులు కూడా రాజులు అయిపోయిన ఉన్నారు. ఓకే, ఈయన గురించి మీకు 12వ వచనం చూడండి. నీ కుమారులు 4వ తరం వరకు ఇది అనలైజ్ చేసుకోండి. నీ కుమారులు 4వ తరం వరకు ఇశ్రాయేలు సింహాసనం మీద ఆసీనులై ఉందరని యెహోవా యెహూతో సెలవిచ్చిన మాట చెప్పున ఇది జరిగాను. ఇక్కడితో అయిపోయింది యెహూ వాగ్దానం. మొత్తం యెహూ కుటుంబీకులు 5 పరిపాలించారు యెహూతో కలిపి. వాగ్దానం ప్రకారంగా 4 యెహూ తర్వాత ఆయన సంతానంలో. ఇక నెక్స్ట్ ఇంకొక రాజుని చెప్పేసి రాజుని ముగిస్తున్నాను ఈ రోజుతోని. ఇంకొక రాజుని మీకు 15వ రాజు చెప్పేస్తే మనకి 6 రాజు కుటుంబాలు అవుతాయి. తర్వాత 15 మంది రాజులు అయినట్టు ఉంటుంది. ఎందుకంటే ఆయన గురించి ఏమీ లేదు, ఒక వచనమే. తర్వాత 16 రాజు నుంచి చరిత్రకు సబ్జెక్ట్ ఉంది కనుక నెక్స్ట్ మన దేవుని చిత్తం అయితే జనవరిలో వాటిని కంటిన్యూ చేద్దాం. ఇక్కడ మనం 15వ రాజుతో ముగిద్దాం. 15వ రాజు పేరు సల్లూము. ఈయన క్రీస్తు పూర్వం 752లో రాజు అయ్యాడు. ఇతని తండ్రి పేరు యాబేసు కుమారుడు. ఈయన సైన్యాధిపతిగా ఉండి జకర్యాని చంపి రాజు అయిపోయాడు. సొమ్రోన్లో 1 నెల మాత్రమే పరిపాలించాడు ఈయన కాలంలో యోధారాజు ఉజ్జియా. ఇశ్రాయేలు రాజుల్లో 6వ రాజు కుటుంబానికి చెందినవాడు ఈయన. ఓకేనా అండి? ఇప్పుడు చదువుతున్నాం చూడండి 15-13. యోధారాజుని ఉజ్జియా ఏలుబడిలో 39వ సంవత్సరం మందు యాబేసు కుమారుడైన షల్లూము ఏలను ఆరంభించి సొమ్రోన్లో నెల దినములు ఏలెను. ఈయన పరిపాలన నెల. 14వ వచనం. గాదీ కుమారుడైన మెనహేం తిర్సాల నుండి బయలుదేరి సొమ్రోనుకు వచ్చి సొమ్రోను నుండి యాబేసు కుమారుడైన షల్లూము మీద పడి అతను చంపి అతను మారుగా రాజాయును. అంతే. షల్లూము చేసిన ఇతర కార్యాలను గూర్చి అతను చేసిన కుట్రను గూర్చి ఇశ్రాయేలు రాజు వృత్తాంత గ్రంథమందు రాయబడి ఉన్నది. 15 బాగా గుర్తెట్టుకున్న రెఫరెన్స్ ఇక్కడ ఆపుదాం. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనంతో మనం ఆపుతున్నాం. 15వ అధ్యాయం 15వ వచనం 15 రాజులు 3-15 కలిసే మనకి బాగా గుర్తుంటుంది అనుకుంటున్నాం. మనకి 2వ రాజుల 15వ అధ్యాయం 15వ వచనం దగ్గర ఆపుతున్నాం. 15వ రాజు దగ్గర ఆపుతున్నాం.
ఇక్కడ వరకు మీరు ధ్యానం చేయవలసిందే, అయిపోయినట్టు రాజులందరూ కూడా మీరు ధ్యానం చేసుకుంటూ వస్తే ఆ ప్రవక్తల్ని ఆ రాజు వెళ్ళి మరలా క్లాస్ స్టార్ట్ అయ్యేసరికి అద్భుతంగా మీకు మైండ్లోకి ఎక్కిపోతాయి అవి. కాబట్టి ఆ విషయాలు ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఓకే, ఇంకా నేను ఒకసారి మరలా జ్ఞాపం చేసి ఇప్పుడు నేను ముగిస్తున్నాను. ముగింపులు మరలా అందరూ ఒకసారి మీకు జ్ఞాపం చేస్తున్నాను. మీరు పాంప్లెట్ చూసుకునే ప్రాబ్లం లేదు. 930 నుంచి 722 వరకు ఈ రాజ్యం అనుకున్నాం. ఇశ్రాయేల్ రాజ్యం 10 గోత్రాలు, యోధా బెన్యామీన్ 2 గోత్రాలు. క్రీస్తుపూర్వం 930 నుంచి 586 వరకు ఉంటుంది ఆ రాజ్యం. ఇప్పుడు ఫస్ట్ మనం యోధా రాజ్యాన్ని చూడలేదు, ఇశ్రాయేల్ రాజ్యాన్ని చూసాం. యోధా రాజ్యం దీని తర్వాత చూస్తాం. కాబట్టి ఇశ్రాయేల్ రాజ్యంలో 19 రాజులు పరిపాలించారు, 9 రాజు కుటుంబాలు పరిపాలించాయి. ఇందులో ఉన్నటువంటి ఈ 19 మంది రాజులకి ఉన్న ప్రవక్తలు ఎవరో ఆ రాజులు ఆ ప్రవక్తలు చూసుకుంటూ వచ్చాం. యెరోబాం 22 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన కాలంలో ప్రవక్త అహియా అని, ఇంకొక పేర్లేని ప్రవక్త దైవజనుడు బేతేలులో జరిగిన సంఘటన గురించి కూడా చెప్పాను మీకు. ఆ తర్వాత యెరోబాం కుమారుడు నాదాబు పరిపాలించాడు. ఆయన 2 సంవత్సరాలు పరిపాలించాడు. వీళ్ళిద్దరూ కూడా షెకెంలో పరిపాలించారు. ఈయన మరి ఆ తర్వాత వచ్చిన సైన్యాధిపతి బయోస చంపేశాడు నాదాబుని. ఆ తర్వాత బయోస 24 సంవత్సరాలు పరిపాలించాడు. బయోస కాలంలో ప్రవక్త వచ్చాడు యెహూ. ఆ తర్వాత బయోస తర్వాత ఆయన కుమారుడు యాలా రాజు అయ్యాడు. ఆయన 2 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన కాలం ప్రవక్త లేరు. ఈ విధంగా 2 కుటుంబాలు, యెరోబాము నాదాబు మొదటి కుటుంబం అయితే బయోస యాలా రెండో కుటుంబం. ఈ 2 కుటుంబాల గురించి మనం చూసాం. మీకు ఆల్రెడీ రిఫరెన్స్ కూడా ఇచ్చేసాం. తర్వాత 3వ కుటుంబానికి చెందినవాడు రాజుల్లో 5వ వాడు జిమ్రీ. ఈ యాలా తాగుబోతాడు కనుక తాగి తన గృహ నిర్వాహకుడి దగ్గర ఇంటి దగ్గర పడి ఉంటప్పుడు ఈ జిమ్రీ వెళ్ళి ఆయన చంపేశాడు. ఆయన రాజు అయిపోయాడు. 7 దినాలు పరిపాలించిన తర్వాత వారం రోజుల తర్వాత ఆయన తర్వాత వచ్చిన ఆయన సైన్యాధిపతి ఒమ్రీ ముట్టడి వేయగా ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు జిమ్రీ. అప్పుడు ఒమ్రీ రాజు అయ్యాడు. అంటే మనకి రాజుల్లో 6వ వాడు వచ్చాడు ఇప్పుడు ఒమ్రీ. కుటుంబాల్లో చూస్తే 4వ రాజు కుటుంబం వచ్చింది ఒమ్రీ దగ్గర నుంచి. ఒమ్రీ 12 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన కాలంలో 6 సంవత్సరాలు తిర్సాలో, తర్వాత షోమ్రోన్ కట్టించాడు. అదే షెకెం, అదే సమరయ కొత్త నిబంధనలో అక్కడ 6 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ 12 సంవత్సరాల తర్వాత ఈయన కుమారుడైన ఒమ్రీ కుమారుడైన ఆహాబు పరిపాలించాడు. ఆహాబు 22 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన కాలంలో ప్రవక్తలు ఏలియా, మీకాయా, పేరు లేనటువంటి ప్రవక్తలు 3, మొత్తం 5 చూసాం. ఈయన 22 సంవత్సరాల పాలన తర్వాత ఈయన సిరియా మీదకి వెళ్ళి రామోద్గిల మీద యుద్ధానికి వెళ్ళి చనిపోయిన తర్వాత ఈయన కుమారుడు అహజ్యా 8వ రాజు, క్రమంలో 8వ రాజు. ఈయన ఎక్రోన్ దేవత దగ్గరికి బయజబూబు దగ్గరికి విచారణ చేయమని మనుషులు పంపినప్పుడు ఏలియా ప్రవక్త ఎదురుగా రావడం, ఎక్కిన మంచం దిక్కన చచ్చిపోతారా అని చెప్పాడు. ఆ స్పాట్లో చచ్చిపోయేట్టుగా మనకి 2వ రాజు గ్రంథం 1వ అధ్యాయంలో చూసాం. 8వ రాజు. ఈయన తర్వాత ఈయనకి పిల్లలు లేరు కనుక ఆహాబు కొడుకు ఇంకొకటి యెహోరాం 9వ రాజు, ఇశ్రాయేల్ రాజు 9వ రాజు పరిపాలనలోకి వచ్చాడు. ఇది 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు చూసాం. లాస్ట్ వీక్ కూడా చూసాం. ఈయన 12 సంవత్సరాలు పరిపాలించాడు ఈ 9వ రాజు. ఈయన కాలంలో ప్రవక్త ఎలీషా. చాలా అద్భుతాలు ఎలీషా చేసింది ఈయన కాలంలోనే. ఈయన తర్వాత వచ్చిన సైన్యాధిపతి యెహూ కుట్ర చేసి చంపేశాడు. ఈయన్ని యోధరాజు అయిన 6వ వాడు అహజ్యా అని వాళ్ళ బామర్దిని కూడా ఇద్దరిని చంపేశాడు యెహూ. ఓకే, ఆ తర్వాత యెహూ రాజు అయ్యాడు. అంటే 10వ వాడు, ఇశ్రాయేల్ రాజులో 10వ వాడు యెహూ. యెహూ 28 సంవత్సరాలు పరిపాలించాడు. ఆహాబు కుటుంబం నిర్మూలన చేశాడు కనుక దాని నిమిత్తం దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ సంతానం 4 తరాల రాజులు అవుతారని. దాని ప్రకారంగా యెహూ తర్వాత 11వ రాజు యెహోయాజు రాజు అయ్యాడు. 15 సంవత్సరాలు పరిపాలించాడు షోమ్రోన్లో. ఆ తర్వాత ఆయన కుమారు యెహోయాజు కుమారు యెహోయాస్ రాజు అయ్యాడు. 16 సంవత్సరాలు పరిపాలించాడు. వీళ్ళిద్దరి కాలంలో ప్రవక్త కూడా ఎలీషే. ఇక నెక్స్ట్ 13వ రాజు 2వ యెరోబాం. ఈయన షోమ్రోన్లో 41 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన కాలంలో ప్రవక్తలు మారారు. ప్రవక్తల గ్రంథాలు రాసిన గ్రంథకర్తలు యోనా, ఆమోసు, హోషే. ఆ 3 గ్రంథాలు కూడా ఈయన కాలంలో వాళ్ళు రాసినటువంటివి. కాబట్టి ఈ 13వ రాజు తర్వాత ఈయన కుమారుడు జకర్యా రాజు అయ్యాడు. ఆయన 14వ రాజుగా పిలువబడ్డాడు. ఆయన షోమ్రోన్లో 6 నెలలు పరిపాలించాడు. ఆయన కాలంలో ప్రవక్త హోషేయ కంటిన్యూ, ఇక్కడి నుంచి చివరి వరకు హోషేయ.
ఈ జకర్యాని ఒక ఆయన కుట్ర చేసి చంపేశాడు సైన్యాధిపతి. ఆయనే షల్లూం. యాబేసు కుమారుడైన షల్లూం ఎప్పుడైతే చంపేశాడో నెల రోజులకే అంటే 6 నెలలకే జకర్యా అయిపోయాడు. తర్వాత 15 వాడంతకే షల్లూంగా రికార్డ్ చేయబడింది. ఈ 15 షల్లూం 1 నెల పరిపాలన చేశాడు. ఇది 15వ రాజు వరకు మనకి ఇచ్చినటువంటి బైబిల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఈ బయోడాట్లు మీరు ప్రాక్టీస్ చేయండి. ఏ రాజు తర్వాత ఏ రాజు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు జీవించారు, పరిపాలించారు, వాళ్ళ ఎదురుగా వాళ్ళ కాలం ప్రవక్త ఎవరు, ఇది ప్రాక్టీస్ చేయండి ప్రియులారా. నెక్స్ట్ దేవుని చేత అయితే 16 రాజు మెనహ్య, 17 పెకహ్య, 18 పెకహు, 19 హోషేయ. 4 రాజుల గురించి కూడా ఉన్న 3 కుటుంబాల గురించి కూడా నెక్స్ట్ మంత్ మనం దాన్ని ధ్యానం చేద్దాం. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిందిగా, స్టడీ చేయవలసిందిగా, మన ప్రయాసం అర్థం కాకుండా ఈ విషయాలు మీరు నేర్చుకుని ఇతరులకు చెప్పగల స్థితికి మీరు అందరూ ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఏదైనప్పటికీ మనం నేర్చుకోవాల్సిన పాఠం రాజుల గ్రంథాల్లో ఏంటి అన్నది మనం అంతా మర్చిపోకూడదు. ఆ రోజులో రాజులు చేసినటువంటి పనులు, ఆ రోజు రాజుల కాలంలో ప్రజలు చేసినటువంటి పనులు దేవుడికి అసహ్యంగా ఉన్నాయి కనుక ఆ రాజ్యాల్ని తీసేశాడు, ఆ రాజుల్ని తీసేశాడు, వాళ్ళ కుటుంబాలను కూడా తీసేశాడు, వాళ్ళు శిక్షించాడు. వాళ్ళు ఎంతటి వారైనప్పుడు కూడా దేవుడు క్షమించలేదు. కాబట్టి ఈరోజు కూడా దేవునికి ప్రజలు అన్నవారు మీకు ఒక వచనం చదివించి ముగించేస్తాను. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం చూడండి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం హెచ్చరికగా ఒక వచనం తీసుకుందాం. 2వ వచనం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. భూమి మీద సకల వంశంలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను కనుక మీరు చేసిన దోషక్రియల అన్నిటిని బట్టి మిమ్మును శిక్షింతును. అండర్లైన్. భూమి మీద సకల వంశముల్లోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. కాబట్టి మీరు చేసిన దోషక్రియలను బట్టి మిమ్మును రక్షించునని ఉందా, శిక్షించునని ఉందా? మనం అనుకుంటాం కొత్త నిబంధన ప్రకారం రక్షిస్తాడు, నిజమే. రక్షించిన తర్వాత మరలా ఏమైనా దోషక్రియలు చేస్తే శిక్షిస్తాడు. నువ్వు స్వస్థతలు ఉందా కదా, ఇటుపైన నువ్వు పాపం చేయకు, మరీ ఎక్కువగా కీడు కలుగును. బేతెస్త కోనేడు స్వస్థత పొందినడితో 35 సంవత్సరాల నుంచి రోగంతో ఉన్నావు, నీకు స్వస్థత ఇచ్చాను నేను. ఇప్పుడు స్వస్థత ఇచ్చిన తర్వాత నువ్వు ఏం చేయాలి? నీ జీవితాన్ని మార్చుకోవాలి కదా. మళ్ళీ నువ్వు పాపం చేసావనుకో ఇంకా ఎక్కువ కీడు కలుగుతుందని చెప్పాడు. కాలం చదువుకోండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో వ్యభిచార స్థితి ఏమన్నాడు? అమ్మ నేను నిన్ను శిక్షించను, ఇటుపైన పాపం చేయకు. కాబట్టి ఈ వాక్యం మనకి ఏం చెప్తుంది? ఆమోసు గ్రంథంలో భూమి మీద ఉన్న సకల వంశంలోనూ, సకల జాతుల్లోనూ, సకల కుటుంబాల్లోనూ నేను మిమ్మల్ని మాత్రమే ఎరుగుదును. ఓ ఇశ్రాయేలీలారా, అది ఇశ్రాయేలు చెప్తున్నాడు. ఓ ఇశ్రాయేలీలారా, యూదులారా, మిమ్మల్ని మాత్రమే నేను ఎరుగుదును. ప్రపంచ జనంలోని మిమ్మల్ని మాత్రమే నేను ప్రత్యేకపరుచుకున్నాను. మీరు ఎక్కడ అడుగేస్తున్నారో నేను చూస్తున్నాను, మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలిసిపోతుంది. మీకు క్షేమం కుట్టినే నేను కలుగు చేసుకుంటాను, మీకు దోమ కుట్టినే నేను కలుగు చేసుకుంటాను. మీరేమైనా చెడ్డకార్యం చేసినా నేను మిమ్మల్ని శిక్షిస్తాను. 2 ఉన్నాయి. మిమ్మల్ని ఎవరైనా మీ కన్ను గుడ్డుని ముట్టారా, లేదు మిమ్మల్ని టచ్ చేశారా, నా కన్ను గుడ్డు ముట్టినట్టు అవుతున్నాడు. మీరు ఎక్కడైనా విరోధంగా ఏమైనా తప్పు చేశారా, వాళ్ళందరిని ఏమన్నా కానీ మిమ్మల్ని మాత్రం శిక్షిస్తున్నాను అన్నాడు. ఇశ్రాయేల్ దేవుడే మన దేవుడు. దేవుడు ప్రజలు అంటే పాత నిబంధనలు ఇశ్రాయేలు, కొత్త నిబంధనలు నూతన ఇశ్రాయేలు మనం క్రైస్తవు. యేసుప్రభుని అంగీకరించి ప్రతి ఒక్కరు కూడా ఇది మైండ్లో పెట్టుకోవాలి. వాళ్ళు ఎంత పాపం చేసినా మనల్ని క్షమిస్తూ అన్నాడు. ఎంత పాపినైనా నేను జ్ఞాపం చేసుకోను, తుడిచేస్తాను అన్నాడు. కానీ ఇటుపైన పాపం చేయకు, మరీ ఎక్కువ కీడు కలుగుతుంది. కాబట్టి ప్రియులారా, ఈ హెచ్చరికను మనం తీసుకొని రాజులు చేసిన పొరపాట్లు మనం చేయకుండా ఆ కాలంలో ప్రజలు జీవించినట్టుగా వాళ్ళ శిక్షలకు చాలామంది గురైపోయారు. తెలుసు ఇశ్రాయేల్లో ఎంతమంది శిక్షకు గురైపోయారు. అరణ్యంలో ఉన్నప్పుడు దగ్గర నుంచి కనాను దేశం వచ్చిన కానీ ఈ రాజుల కాలం ఎంతమందో శిక్షలకు గురైపోయారు వాళ్ళ అవిధేయతల వల్ల. కాబట్టి మనం శిక్షలకు గురవకుండా మనం రక్షణ పొందుకోవడానికే పిలవబడ్డాం కనుక, ఉగ్రత పోలవడానికి పిలవబడలేదు కనుక, దేవుడు మనల్ని రక్షించడానికే చూస్తున్నాడు కనుక ఆయన సంపూర్ణంగా మనకు విడుదల ఇవ్వగలడు. సంపూర్ణ పాపక్షమాపణ, సంపూర్ణటువంటి వ్యసనాల నుంచి, స్వస్థత అన్నిటి నుంచి కూడా సంపూర్ణటువంటి విడుదల, సంపూర్ణ రక్షణ, సంపూర్ణ ఆశీర్వాదాలు అన్నీ కూడా ఆయన సంపూర్ణంగానే ఇస్తాడు. కాబట్టి మన పాపాల నుంచి క్షమాపణ,
శాపాల నుంచి పాపాల నుంచి విడుదల అన్నీ కూడా ఆయన దగ్గర దొరుకుతాయి. కాబట్టి వీళ్ళారా మనం రక్షింపడ్డాం కనుక చాలా మంచి పాటలు పాడారు ఈరోజు. పరలోకానికి సంబంధించిన పాటలు ఎప్పుడు పాడుతుండాలి. పాస్టర్ గారు అంటున్నారు వాళ్ళ పూర్వీకులు ఎవరో ముసలామ్మలు పాడిన పాటలు అని అన్నారు, కానీ అది ఇప్పుడు కూడా చాలా తీయగా ఉన్నాయి ఆ పాటలు. అసలు ఎప్పుడు పాడాలి ఆ పాటలు? ఎందుకంటే చాలామంది పాత పాటలు వదిలేస్తున్నారు. కాబట్టి పూర్వీకులు పాడిన పాటలు ఆ పరలోక సంబంధం అంటే పూర్వీకులు పాడిన పాటలు అంటే పరలోక రాజ్యానికి సంబంధించినవి. పరలోక రాజ్యానికి సంబంధించిన పాటలు ఎప్పుడూ పాడుతుండాలి. అప్పుడు మన పరలోక గుర్తొస్తూనే ఉంటుంది, మన నిరీక్షణ ఇంకా ఎక్కువ అవుతుంటుంది, మన విశ్వాసం ఇంకా అభివృద్ధి అవుతుంటుంది. కాబట్టి అలాంటి పాటల ద్వారా హెచ్చరికల ద్వారా ఇలా ఒకరినొకరు మీరు హెచ్చరించుకోండి, ఒకరికొకరు బోధించుకోండి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి, ఒకరికొకరికి చేతనిచ్చుకోండి, ఒకరికొకరు ప్రోత్సహించుకొని, ఒకరికొకరు ప్రేమ కలిగి వారే సత్కారాలు చూపించేందుకు మీరు పురుగొల్పుకోండి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆ రీతిగా మనం ముందు కొనసాగడానికి దేవుడు అట్టి కృప మన అందరికీ దయచేయనుగాక. క్రిస్మస్ నెలకి వెళ్తున్నాం కనుక దేవుడు మంచి మంచి సందేశాలు, మరి యేసుప్రభు యొక్క జీవిత చరిత్ర, క్రిస్మస్ సందేశాలు, బైబిల్ అద్భుతాలు ఉన్నాయి. అవన్నీ కూడా దేవుని చేత అయితే వచ్చే నెల నుంచి పాస్టర్ గారి ద్వారా మనం విందాం. దేవుని చేత అయితే మేము కొన్ని పంచుకొని మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ధ్యానాల మీద ఉండండి. అయిపోయిన చరిత్ర మాత్రం మర్చిపోకుండా దీన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి. చరిత్ర చాలా అవసరం. కాబట్టి దేవుడు అట్టి ధన్యత, అట్టి కృప మీ అందరికీ దయచేయను గాక. దేవుడి మాటలు దీవించను గాక. ఆమెన్. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ. చరిత్ర ఎందుకు అంటే, చరిత్రలో దేవుడు చేసినటువంటి కార్యములను గ్రహించి తగిన జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఆనందిస్తూ అభివృద్ధి నొందడానికి, ఆయనతో నిత్య జీవము పొందడానికి. అందుకే ఈ చరిత్ర చాలామందికి బోర్డమ్గా ఉంటుంది, విసుగుగా ఉంటుంది, విసుగ్గానే ఉంటుంది. కానీ చరిత్ర లేకపోతే మన మనుగడే లేదు. తగిన జాగ్రత్తలని తీసుకోవాలి మన జీవితములను సరిచేసుకోవడానికి. చరిత్రలోని పాఠాలను గుర్తించి మన జీవితాలను మార్చుకోవటానికి, దేవుణ్ణి మహిమపరచటానికి. మరి దేవుడు తన సేవకుని తీసుకొచ్చి ఈ పరిచర్య జరిగిస్తున్నారు. చాలా సంతోషం.